ఉపాధ్యాయుడికి నిజమైన గురువు ఎవరంటే పిల్లలే. రాష్ట్రములో 1900 పాఠశాలల్లో ఒక్క స్టూడెంట్ కూడా లేడు. ప్రభుత్వాలు పాలసీస్ ని మార్చడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయలేదా? గ్రామ పంచాయతీ కంటే కూడా పాఠశాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు చాలా ఎక్కువ. ఒక స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని పైనే ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుడి కంటే పిల్లవాడు చాలా అడ్వాన్స్ అయిపోయాడు. అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కంపల్సరీయా? మాతృభాషలో చెప్పడము బెటర్ అంటారా? భాషా నైపుణ్యాలు వస్తే ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వెళ్ళాలి. ఇప్పుడు టీచరు పాఠం చెప్పాలా, వాడికి వర్ణమాల నేర్పించాలా? రిజర్వేషన్ల ద్వారా ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం జరగలేదంటున్నారా? సామాన్యమైన వ్యక్తుల పిల్లలు సమున్నతమైన విద్యా వ్యవస్థలో లేరు కార్తీక్ గారు. గురుకుల స్కూల్స్ పేరుతో ఈ వర్గానికి ఈ పాఠశాల, ఈ వర్గానికి ఈ పాఠశాల, దాని వెనకాల ఒక వాస్తవికత ఉంది. ఇది అందరికీ అర్థం కావాల్సిన విషయం. కులాల పేరుతో పోషించాల్సిన అవసరం లేదు. గురుకులాల వల్ల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన నష్టం ఒక 5 to 10% మాత్రమే. ఒకప్పుడు పాలేరు పిల్లలు, పటేలు పిల్లలు, పట్వారి పిల్లలు అందరూ కలిసి చదువుకునేటువంటి పాఠశాలల్లో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. తన ఎదుగుదలకు కారణమైన మూలాన్ని మరిచిపోయిన పాపమే నేటి సమాజం యొక్క దుస్థితికి, పేదరికానికి కారణమనేటువంటిది నాకు బాగా అర్థమైంది. నెలకో సంవత్సరానికో 2 పర్యాయాలు, ఒక్క పర్యాయమైనా వచ్చి మీ ప్రభుత్వ పాఠశాల సందర్శించండి. ఇవాళ డిఈఓలు ఎందుకు లేరు, ఎంఈఓలు ఎందుకు లేరు? ప్రభుత్వానికి ఇవ్వద్దనన్నా అనేక కోర్టు కేసులు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు 70 లక్షలు, 80 లక్షల నుంచి 10 కోట్ల వరకు కూడా వెళ్ళిపోయింది. దేశంలో ఏ వ్యవస్థ పాడైపోయినా బాగు చేసుకోవచ్చు, కానీ విద్యా వ్యవస్థ పాడైపోతే అన్ని వ్యవస్థలు కూలిపోతాయి. అసమర్థులు మాత్రమే కారణాలను వెతుక్కుంటారు, సమర్థులు మాత్రమే అవకాశాలను వెతుక్కుంటారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విద్యారంగంలో మార్పుల కోసం గత 3 దశాబ్దాలుగా వందే మాత్రం ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి అణగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వందే మాత్రం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రవీందర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విద్యా విధానంలో ఏ విధమైనటువంటి మార్పులు రావాలి అనే విషయంపై వారితో మాట్లాడదాం. నమస్తే రవీందర్ జీ. నమస్తే కార్తిక్ జీ. మీరు వందే మాత్రం వ్యవస్థాపకులు అయితే నేను మిమ్మల్ని ఎందుకు స్పెసిఫిక్గా ఈ పాడ్కాస్ట్కి నేను ఇన్వైట్ చేశానంటే, నేను విద్య గురించి చాలా రకాలుగా ఆలోచిస్తుంటాను ఇప్పుడు. అంటే ఏంటంటే, సమాజంలో విద్య అనేది అన్ని వర్గాలకు, ప్రతి ఒక్కరికి అందాలి. కాకపోతే ఏంటంటే 70 ఏళ్ళ మన భారతదేశ చరిత్ర ఒకసారి తీసుకుంటే, అంటే స్వాతంత్రానంతరం ఎవరైతే పేద, అంటే వెనుకబడినటువంటి వర్గాలు ఉంటాయో వాళ్లకు నాణ్యమైనటువంటి విద్య అందడం లేదనిపిస్తుంది నాకు. సో ఎక్కడో లోపం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థలో ఎక్కడో లోపం జరుగుతుంది. అయితే మీరు వందే మాత్రం ఫౌండేషన్ నుంచి, అంటే మీ వంతుగా మీరు కృషి చేస్తున్నారు. మీ నుంచి నాకు ఈ లోపం ఎక్కడ జరుగుతుంది, ఎలా సరిదిద్దాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ కార్తిక్ జీ. స్వాతంత్రానంతరం దేశంలో సమానమైనటువంటి విద్యావకాశాలు ఉండేది. చదువు కంటే కూడా స్వాతంత్రానంతరం అనేక రకాల జీవనోపాధుల వైపు సమాజం నడిచింది. అనేక వృత్తులు, ప్రవృత్తుల ఆధారంగా సమాజ వికాసం జరిగింది. 1980 వరకు కూడా ఈ రకమైనటువంటి జీవనమే కొనసాగింది. కొంతకాలం తర్వాత క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ దేశంలో విద్య కోసం చాలా ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. అక్కడ జరిగినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్లో అక్కడ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావడం, వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం, ఆ పోకడలను గమనించిన తర్వాత అదొక మంచి ఎర్నింగ్ సోర్సుగా కార్పొరేట్స్ గమనించారు. ఆ తర్వాత కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అవ్వడం, ఈవెన్ దో అకాడమిక్ ఎక్సలెన్సీ ఉన్నటువంటి అకాడమిషియన్స్ కూడా ఉద్యోగాలకు రిజైన్ చేసేసి వారిదైన పద్ధతిలో వారి ఓన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం. 80 తర్వాత సమాజంలో క్రమంగా విద్యా విభజన జరిగింది. విద్యా విభజన తారాస్థాయిలో జరిగిపోయింది. ఒకానొక దశలో వీళ్ళు నిర్ణయించిన పేపరే వార్షిక పరీక్షలకు వచ్చే పరిస్థితి వచ్చేసింది. వీళ్ళ ఫలితాలే ప్రామాణికమైపోయాయి. ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి దృష్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వైపు వెళ్ళిపోయాయి. ఒకప్పుడు పాలేరు పిల్లలు, పటేలు పిల్లలు, పట్వారి పిల్లలు అందరూ కలిసి చదువుకునేటువంటి పాఠశాలల్లో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండేది. ఆ పిల్లలు చూసి మిగతా సగటు పేద పిల్లలు చదువుకునేవాళ్ళు, పోటీ పడి చదువుకునేవాళ్ళు. డబ్బులుండబడినటువంటి కాస్తో కూస్తో మెరుగైన కుటుంబాలు మరింత నాణ్యత కోసం, మరింత నైపుణ్యత కోసం
మంచి అవకాశాల కోసం అని చెప్పేసి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళిపోయారు. ఆ స్ఫూర్తి, స్పర్ధ, ప్రేరణ క్రమంగా ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయింది. అవును. దాని తర్వాత ఒకప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలను చదువుకునేవాళ్ళు. హ్మ్. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా అంతంత మాత్రపు వేతనమైనప్పటికీ ఆ గ్రామంలో ఉండి వాళ్ళ పిల్లలు అక్కడే చదివించుకునేవాళ్ళు. అందరికీ అప్పుడు సమానమైన విద్యా అవకాశాలు ఉండేది. 80th తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమైపోయారు. సంపన్న కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి దూరమైపోయారు. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మొదటి తరానికి సంబంధించినటువంటి కనీస విద్యా వికాసం లేనటువంటి కుటుంబాల పిల్లలు మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. అక్కడ ప్రేరణ లేకపోయింది, స్పర్ధ లేకపోయింది, ప్రశ్నాతత్వం లేదు. ఫైనల్గా జవాబుదారితనం లోపించేసింది. హ్మ్. పర్యవేక్షణ పోయింది, జవాబుదారితనం పోయింది. 1, 2, 3 సంవత్సరాలు అనుకుంటే వేరు. ఒక 2.5, 3 దశాబ్దాల పాటు జరిగినటువంటి విధ్వంసం అది. కరెక్ట్. ఒకప్పుడు 20, 22 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళు సివిల్ సర్వెంట్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2, 3 కంటే కూడా ప్రభుత్వ పాఠశాల నేపథ్యం ఉన్న సివిల్ సర్వెంట్స్ కనబడరు. హుహు. ఒక సెక్షన్ కంప్లీట్ సెపరేట్ అయిపోయింది. మా పిల్లలకు నాణ్యమైన చదువు లేదు అని ప్రశ్నించేటువంటి స్థితిలో ఆ సమాజం లేదు. అది అసంఘటిత సమాజం. హ్మ్. 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు. ఒక్కొక్క విద్యార్థి పేరు మీద 1,35,000 ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. హ్మ్. ప్రైవేటు పాఠశాలల కంటే నిజంగా కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టింది చాలా ఎక్కువ మొత్తం ఇది. అవును. కానీ విచిత్రం ఏంటంటే 33 జిల్లాలకి 3 జిల్లాలకు మాత్రమే డిఈఓలు ఉంటారు. ఓకే. సుమారు 700 మండలాలకి 16 మండలాలకి ఎంఈఓలు ఉంటారు. ఓహ్! ఇంకా పర్యవేక్షణ ఎక్కడుంది? నిజం. నాణ్యత గురించి ప్రశ్నించేటువంటి వాళ్ళెవరు? 1,35,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థల్లో పొందే స్థానాలను పరిశీలిస్తే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. 72% సామాన్యమైన వ్యక్తులు చెల్లించిన పన్నులతో నడిచేటువంటి ప్రజా పాలన వ్యవస్థలో సామాన్యులు చెల్లించినటువంటి పన్నులతో నడిచేటువంటి అత్యున్నతమైన విద్యా వ్యవస్థల్లో ఇవాళ సామాన్యుల పిల్లలు లేరు. అవును. సామాన్య ప్రజలు చెల్లించిన పన్నులతో సంపన్నులను చదివిస్తున్నాం ఇవాళ. అవును. ఇది ఎక్కడి సమానత్వం? ఇది ఎక్కడి సామాజిక న్యాయం అవుతుంది? సగటు పేద ప్రజలు చెల్లించేటువంటి ఉప్పు మీద, పప్పు మీద, చెప్పు మీద, నిత్యావసర వస్తువుల మీద 86 పన్నులు చెల్లిస్తున్నాడు ప్రతి మనిషి. ఇన్ని రకాల పన్నులు చెల్లించి ప్రభుత్వాన్ని పోషించేటువంటి ఆ ప్రజల పిల్లలు చదువుకోవాలి కదా. హుహు. ఐఎస్బికి వెళ్తే ఒక్క స్టూడెంట్ కూడా గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు లేడు. మీరు హైదరాబాద్ ఐఐటికి వెళ్ళి చూస్తే అరౌండ్ 1100 స్టూడెంట్స్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు 6 ఉంటారు. హుహు. గాంధీ మెడికల్ కాలేజ్ కూడా అంతే. 1800 స్టూడెంట్స్లో 11 మంది విద్యార్థులు ఉంటారు. సేమ్ థింగ్ వరంగల్ ఎన్ఐటిలో 6,500 స్టూడెంట్స్లో 12 స్టూడెంట్స్ ఉంటారు. హుహు. అక్కడే ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్లో కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి పిల్లలు ఇందులో ఎంతమంది ఉన్నారని చెప్పేసి 1200 స్టూడెంట్స్ యొక్క మొత్తం ప్రొఫైల్ తీస్తే 8 మంది పిల్లలు ఉంటారు. అయ్యో! హుహు. ఎంత వ్యత్యాసం ఇది. అవును. 72% అయినా ఉండాలి కదా. కనీసం వరస్ట్ 50% అయినా ఉండాలి కదా. ఈవెన్ రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్ డీటెయిల్స్ తీస్తే 33 జిల్లాల కలెక్టర్ల యొక్క ప్రొఫైల్ తీస్తే 29 జిల్లాల కలెక్టర్లందరూ కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. హుహు. కొనుక్కున్నవాడు డాక్టర్ అయితే, కొనుక్కున్నవాడు ఐఐటీని అయితే, కొనుక్కున్నవారు ఐఏఎస్ అయితే, ఆకలి, అవమానం, అణచివేత, అసమానతల నుంచి వచ్చినటువంటి వాడు ఆఫీసర్ అయితే ఈ సమాజం యొక్క అవసరాల కోసం స్పందించగలుగుతాడు. హుహు. తన చదువు కోసం లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలిగితే ఆ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే మరొక వ్యవస్థలో కావచ్చు, ఈ కరప్షన్ ఉండడానికి అవకాశం ఉండదు. కరెక్ట్. ఒక
ఐఏఎం కోసం ప్రయత్నం చేసినటువంటి విద్యార్థి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. హ్మ్. ఈవెన్ ఐఐటి కోసం ప్రయత్నం చేసిన విద్యార్థి 40-50 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఏ ఖర్చు లేకుండా చదువుకున్నటువంటి విద్యార్థి కరప్షన్ వైపు వెళ్ళాలని కోరుకోడు. అవును. ఈవెన్ మెడిసిన్లో కూడా మెడికల్ మాఫియా గురించి మనం చాలా వింటూ ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందన్నప్పుడు అతను మెడిసిన్ కంప్లీట్ అవ్వడానికి 3.5-4 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అంత మొత్తం ఖర్చు అయిన తర్వాత దానికి 4 రెట్లు రెట్టించి తెచ్చుకోవాలని చెప్పేసేసి అవసరం లేని ఆపరేషన్లు చేస్తున్నాం, అవసరం లేని మందులు ఇస్తున్నాం, అవును. అక్కడ అన్యాయం చేస్తున్నాం. వాడి వైపు ఆలోచించినప్పుడు నేను చేసేది తప్పు అని తెలిసినప్పటికీ కూడా నేను ఖర్చు పెట్టిన డబ్బుని, నేను పెట్టుబడి పెట్టిన డబ్బుని తిరిగి 4 రెట్లు తెచ్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఏ పెట్టుబడి లేకుండా ఏ మూలాల నుంచి అయితే వచ్చారో ఆ మూలాలకు తిరిగి చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో ఉండాల్సినటువంటి సమాజం హ్మ్. కేవలం సంపన్న వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలోకి వెళ్ళగలిగారు. సగటు పేద ప్రజల్ని పరిశీలించినప్పుడు సమానత్వం, సామాజిక న్యాయం కోసం చాలా ఉపన్యాసాలు, ఊరేగింపులు, ఉద్యమాలు జరుగుతున్నాయి. బంగారు తెలంగాణ గురించి చాలా మాట్లాడారు. ఇంటికో బంగారు బిస్కెట్ ఇస్తే బంగారు తెలంగాణ రాదు. బడుగు బిడ్డలు చదివేటువంటి బడులను బలోపేతం చేస్తేనే బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుందని నిజం. వందే మాత్రం దాన్ని బలంగా నమ్మింది. హుహు. అలా బడులను బలోపేతం చేస్తూ బడుల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచుతూ చాలామంది ఉపాధ్యాయుల్లో చాలా నిబద్ధతగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, నీతిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వారిలో మరింత స్ఫూర్తిని, మరింత ప్రేరణని, మరింత గౌరవాన్ని కనుక సమాజం నుంచి అందించగలిగితే హ్మ్. నిజంగా మన పిల్లలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి సిలబస్ ఎస్సీఆర్టీ కానీ ఎన్సీఆర్టీ కంటే కూడా ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ దానికంటే 4 రెట్ల ముందు అడ్వాన్స్ వెళ్ళిపోయారు. ఓహ్! నా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి పిల్లవాడికి 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఐఐటి ఏంటో అర్థం కాదు. హ్మ్. ఐటీఐకి ఐఐటికి ఉన్న డిఫరెన్సెస్ వారికి తెలియదు. కానీ ప్రైవేటు పాఠశాల చదువుకునేటువంటి ఆ విద్యార్థికి 3rd క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. 6th, 7th క్లాస్లో నువ్వు నీటా జేఈకి వెళ్తావా అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. అవును. అక్కడ తెలుగు బోధించరు, సోషల్ బోధించరు. సో లాంగ్వేజెస్ లేవు. సామాజిక బాధ్యతని, సామాజిక సంస్కృతిని, చరిత్రని, ఇతిహాసాన్ని తెలిపేటువంటి సాంఘిక శాస్త్రము ఉండదు. కరెక్ట్. అంటే ఒక యంత్రాన్ని తయారు అంతే. మీకు మనీ మేకింగ్ మిషన్ అవుతున్నాడు. కరెక్ట్. విద్య యొక్క పరమావధి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం, నిజం. పరిపూర్ణమైనటువంటి మనిషిగా మార్చేటువంటిది విద్య. హ్మ్. పశువులకి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. ఆ విచక్షణ ఇవ్వాల్సినటువంటి విద్య కేవలం విద్య పరమావధి అతను ఒక రోబోటిక్ లాగా డబ్బు సంపాదించేటువంటి యంత్రంగా మార్చేటువంటి పరిస్థితులు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మా పిల్లలు కూడా సంపాదించాలి, మా పిల్లలు కూడా ఉద్యోగం చేయాలి అనేటువంటి దృక్పథం, పోటీతత్వం ఏర్పడిపోయింది. కరెక్ట్. ఒకప్పుడు 10% మాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో ఉండేవాళ్ళు. ఎంత దురదృష్టం ఈరోజు 60% ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్ళిపోయింది సమాజం. అవును. కేవలం 40% మాత్రమే. అయితే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం ఏంటంటారు మీరు? ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చాలా గందరగోళం ఉంది, మ్మ్. వ్యత్యాసాలు ఉన్నాయి. అక్కడ హుహు. ప్రభుత్వం సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితిలో ప్రభుత్వం లేదు. హ్మ్. ప్రభుత్వ యంత్రాంగానికి సరైనటువంటి చిత్తశుద్ధి లేదు. హ్మ్. నిజంగా వీకర్ సెక్షన్స్ పిల్లలకి న్యాయం చేద్దాం అనుకుంటే విజిగీషతతో కూడుకున్నటువంటి ఏ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి గారైనా, ఏ మంత్రి అయినా అనుకుంటే ఒక 1 ఇయర్లో సాధ్యం కాగలుగుతుంది. హ్మ్. కానీ వాళ్ళు అనుకోవట్లేదు. అనుకోకపోవడం గల కారణం ఏంటని బాగా లోతుగా ఆలోచిస్తే ఈ సమాజంలో బానిసలు ఉండాలని కోరుకుంటున్నారు. హ్మ్. భావదారిద్ర్యంతో కూడుకున్నటువంటి వ్యక్తులు, జెండాలు మోసే జనం ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ బాగా చదువుకుంటే మా మాట వినని పరిస్థితి ఉంటుందేమో, ప్రశ్నించే సమాజం పెరుగుతుందనుకుంటున్నారు. హుహు. అక్కడ క్వాలిటీ ఇవ్వకపోతే అన్నీ ఇచ్చాం, క్వాలిఫైడ్ టీచర్ని ఇచ్చాం, ఫుడ్ ఇచ్చాం, క్లోత్స్ ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం, ఎవ్రీథింగ్ ఇచ్చాం, ఉన్నంతలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా ఇచ్చాం. దాని మీద పర్యవేక్షణ ఏది? దాని మీద సమీక్ష ఏది? దాని మీద జవాబుదారితనం ఏది? కరెక్ట్. దాని మీద సర్వేలేవి?
10th క్లాస్కి వచ్చినటువంటి విద్యార్థి 4th క్లాస్ చదవలేని పరిస్థితిలో ఉన్నాడు. 4th క్లాస్లో 4 సెంటెన్స్ చదవలేని పరిస్థితిలో ఉన్నాడు. 10th క్లాస్కి వచ్చినటువంటి విద్యార్థి అడిషన్స్ రావు, మల్టిప్లికేషన్ రాని స్థితిలో ఉన్నాడు. వాడికి ఆస్తి లేదు. రెక్కల కష్టంతో బతికేటువంటి పేద కుటుంబాలు అవి. ఒక పూట కూలి చేస్తే రెండో పూటకు కూడు దొరికినటువంటి పేద కుటుంబాలు అవి. సాయంత్రం పూట వచ్చిన తర్వాత చదివిపించేటువంటి వాతావరణం ఇంట్లో ఉండదు. కార్పొరేట్ తరహాలో కాకపోయినా కనీస విజ్ఞతతో వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ విద్యాశాఖలో 2 విభాగాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకటి అకాడమిక్ యాక్టివిటీ చూడడానికి, రెండోది మానిటరింగ్ వైపు చూడడానికి. అంటే ఫెసిలిటీస్ పరంగా వ్యవస్థ నడపడానికి కావలసినటువంటి ఏడీఈఓ కూడా ఇవాళ పర్యవేక్షణ చేసే పరిస్థితులు లేడు. అక్కడ ఉండబడినటువంటి హెడ్ మాస్టర్ గారికి స్కూల్ మెయింటెనెన్స్ మీదనే అతని అటెన్షన్ ఉంటుంది. అకాడమిక్ యాక్టివిటీ మీద మానిటరింగ్ ఉండదు. ఆ మధ్యాహ్నం భోజనం చూసుకోవాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, ఆ మెయింటెనెన్స్ చూసుకోవాలి, వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి. మోస్ట్ ఆఫ్ ది హెడ్ మాస్టర్స్ ఈరోజు క్లాస్ యాక్టివిటీకి డిస్కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు క్లాస్ తీసుకునే పరిస్థితులు లేరు ఈరోజు. కరెక్ట్. ఒకప్పుడు ప్రతి హెడ్ మాస్టర్కి 7 సబ్జెక్టుల మీద ఒక రకమైనటువంటి అవగాహన ఉండేది. సోషల్ టీచర్ రాకపోయినా హెడ్ మాస్టర్ గారు వెళ్ళి సోషల్ స్టడీస్ తీసుకునేవాడు. కరెక్ట్. మ్యాథ్స్ టీచర్ రాకపోయినా మ్యాథ్స్ చాప్టర్స్ని రివ్యూ చేసుకునేవాడు. ఇవాళ ఉన్నటువంటి హెడ్ మాస్టర్కి ఏ క్లాసులో, ఏ సబ్జెక్ట్లో, ఏ చాప్టర్ ఉందో అవగాహన లేని పరిస్థితికి వచ్చేసింది. చాలా సంవత్సరాలుగా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్కి డిస్కనెక్ట్ అయిపోయారు. సేమ్ థింగ్ డిఈఓ కూడా. విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవస్థాపరమైనటువంటి మౌలికమైన వసతులు, వ్యవస్థ నిర్వహణకి ఒక సపరేట్ వింగ్ ఉండాలి. వాళ్ళు మాత్రమే మానిటరింగ్ చేయాలి. విద్యాపరమైనటువంటి విషయాల మీద శిక్షణ, సమీక్ష, ఎక్సలెన్సీ కోసం ఒక సపరేట్ వింగ్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ప్రైవేటు పాఠశాలల్లో కరస్పాండెంట్ అంతా కూడా స్కూల్ మేనేజ్మెంట్ చూసుకుంటాడు. కరెక్ట్. ప్రిన్సిపల్ అకాడమిక్ యాక్టివిటీ మాత్రమే చూసుకుంటాడు. ఇక్కడ 2 పనులు కూడా ఇక్కడున్న టీచరే చూడాల్సి వస్తూ ఉంటుంది. రెండోది, ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేషన్ పట్ల ఎడ్యుకేట్ చేయడం కోసం ఆ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి తల్లిదండ్రులకి వాడు 6th క్లాస్లో జాయిన్ చేసిపోతే 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మా బాబుకి ఈ గ్రేడ్ వచ్చింది సార్, మీ అందరికి ధన్యవాదాలు అని చెప్పడానికి కూడా పేరెంట్ స్కూల్ వైపు రాడు. తల్లిదండ్రులని ప్రభుత్వ పాఠశాలల వైపు కలపడం కోసం చాలా ప్రయత్నం జరిగింది. మేము చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి అప్పీల్ చేశాం. పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్, PTM మీటింగ్స్ బైమంత్లీ పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. కొన్ని చోట్ల మొక్కుబడిగా జరుగుతున్నాయి, కొన్ని చోట్ల ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. ఎక్సలెంట్గా జరిగినటువంటి చోట తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మార్చుకున్నారు, పద్ధతి మార్చుకున్నారు, పాఠశాలల పట్ల వాళ్ళ దృక్పథాన్ని మార్చుకున్నారు. పిల్లల్ని చదివించాలనేటువంటి తపన వాళ్ళకు మొదలైంది. పిల్లలు చదువుకునేటువంటి ఎన్విరాన్మెంట్ను ఇంట్లో తయారు చేసుకోగలిగారు. మొక్కుబడిగా PTMs మీటింగ్స్ జరిగేటువంటి చోట చైతన్యశీలం లేనటువంటి సమాజంలో వాళ్ళని అట్లాగే వదిలేసేశారు. ఇంటి దగ్గర పిల్లలు చదువుకునే వాతావరణం ఉండదు, తల్లిదండ్రులకు అవగాహన ఉండదు. ఒక్కొక్క సందర్భంలో చాలా కుటుంబాల్లో మధ్యాహ్నం తిన్న భోజనమే బడిలో మధ్యాహ్నం తిన్న భోజనం, మళ్ళీ నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చే వరకు ఆ పిల్లలకి అన్నం కూడా ఉండదు. తల్లి తండ్రి సాయంత్రం వస్తారు, తాగి కొట్టుకుంటారు, గొడవలు అవుతాయి, ఇంట్లో వంట ఉండదు. దుర్భరమైనటువంటి దుఃఖాన్ని గుండెల నిండా నింపుకునేటువంటి పిల్లలు చాలా మంది ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మనం ఏ పని చేయం. 90% మంది పిల్లలు వితౌట్ బ్రేక్ఫాస్ట్ బడికి వస్తారు. మధ్యాహ్నం ఫుడ్ సెక్యూరిటీ ఉన్నదన్న దాని మీద నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నటువంటి ఆ బడుగు బిడ్డలకి తీరని అన్యాయం జరుగుతుంది. కరెక్ట్. తాతలు చదువుకోలేదు, తండ్రులు చదువుకోలేదు, ముత్తాతల నుంచి తరతరాల నుంచి అదే దరిద్రం, అదే పేదరికం, అదే అవగాహన రాహిత్యం, అదే అవిద్యతో ఈనాటి తరం కూడా అంతంత మాత్రంగా చదువుకోరు. మేము మహబూబ్నగర్లో పనిచేస్తున్నప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక సంవత్సరానికి 30,000 మంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ 30,000 మందిలో ఎంతమంది పీజీకి వెళ్తున్నారని చెప్పేసి సీరియస్గా వాళ్ళు మొత్తం సర్వే రిపోర్ట్ చేస్తే కేవలం 450 మంది విద్యార్థులు మాత్రమే పీజీకి వెళ్తున్నారు. 30,000 మంది 10th క్లాస్ ఎగ్జామ్స్కి అప్పీర్ అయితే వీళ్ళందరూ కూడా డ్రాప్ అయ్యి, డిస్కంటిన్యూ అయ్యి, డీవియేట్ అయ్యి, లైఫ్లో డిస్టర్బ్ అయ్యి, అనేక రకాల వ్యాకులతలకి, వ్యసనాలకి
గురైపోయి సమాజం అంతా గందరగోళం. కరెక్ట్. నిజం. సో దీనికి రైట్ సొల్యూషన్ నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు న్యాయం జరగాలంటప్పుడు సమానత్వం కోసం ప్రభుత్వాలు ఇచ్చేటువంటి వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అవసరమే. కానీ అవన్నీ కూడా తాత్కాలికపు అవసరాలే అవుతాయి. కొద్దిమంది వీకర్ సెక్షన్స్ పిల్లలు ఉన్నారు, అడుక్కునే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఈరోజు అత్యున్నతమైన పొజిషన్కి వెళ్ళిపోయారు చదువుకుని. మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నలు ఈరోజు అడుక్కోవట్లేదు. అడ్డా మీది కూలీల పిల్లలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చదువుతున్నారు. వాళ్ళు కొద్దిమంది పిల్లలు వందే మాత్రం ట్రైనింగ్ క్యాంపులో చదువుకుని చదివేందో జీవితం ఏందో కెరీర్ ఏంటో అర్థమైన పిల్లలు ఆకాశమే హద్దుగా దూసుకొని పోయి చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మళ్ళీ ఆ తల్లిదండ్రులు ఈరోజు అడ్డా మీద కూలీలకు లేరు. అనేక రకాల జీవన నైపుణ్యాలతో వాళ్ళను సాధికారత వైపు ఆ కుటుంబాలు వెళ్ళగలుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యం కోసమో పెన్షన్ కోసమో బెడ్రూమ్ల కోసమో లేదంటే బతుకమ్మల చీరల కోసమో లైన్లో నిలబడాల్సినటువంటి దుస్థితిలో ఆ కుటుంబాలు ఉండవు. చెయ్యి చాచి అడగకుండా ఆత్మ గౌరవాన్ని ఇవ్వగలిగింది విద్య, చదువు. అలా ఆత్మగౌరవాన్ని ఇచ్చేటువంటి చదువును ఆనగారిన బిడ్డలకు ఇవ్వగలిగితే ఇంకా మీ సంక్షేమ పథకాలు ఎందుకండి? కరెక్ట్. నేది సందర్భమో కాదో మహాభారతంలో కథ ఉంది. ధర్మరాజు రాజస్వీ యాగం చేసిన తర్వాత ధర్మరాజుకి కొంచెం అహంకారం పెరిగింది. నేను చాలా దానం చేశాను అని చెప్పేసి, నేను చాలా దాన ధర్మాలు చేశానని చెప్పేసి కృష్ణుడిగా చూసి వీడికి చూపించాలని చెప్పేసి పాతాళంలో ఉన్న బలి చక్రవర్తిని దగ్గర తీసుకెళ్దామని బలి సామ్రాజ్యానికి ధర్మరాజుని తీసుకొని వెళ్తాడు. కృష్ణుడు వస్తున్నాడని చెప్పేసి బలి చక్రవర్తి ఎదురొస్తాడు. ఆయన అట్టహాసంతో ఎదురొస్తాడు. బలి వచ్చేటువంటి వైభవాన్ని చూసి ధర్మరాజు భయం వేస్తుంది. వీడు యుద్ధానికి వస్తున్నాడా స్వాగతం చెప్పడానికి వస్తున్నాడా అని చెప్పేసి దగ్గరికి వచ్చిన తర్వాత బలి కట్టుకున్న బట్టలని, బలి బంగారాన్ని, బలి వైభవాన్ని చూసిన తర్వాత ధర్మరాజు సిగ్గుపడతాడు. కృష్ణుణ్ణి స్వాగతం చెప్పి బలి చక్రవర్తి సింహాసనం మీద కూర్చోబెట్టి బలి పాదాలు, కృష్ణ పరమాత్మ పాదాలు కడుగుతూ ఉంటే కృష్ణుడు ధర్మరాజును పరిచయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. బలి, నా మాట వింటావా? ఇతను హస్తినాపురపు సామ్రాట్ అంటే దేనికి అంటాడు. అదేదో తెలియనట్టుగా హస్తినాపురానికి సామ్రాట్ అయ్యా అంటే అవునా, ఏంటి ఆయన పేరు అంటాడు. యుధిష్ఠిరుడు ఈ మధ్యలో రాజస్వీ యాగం చేశాడు. ఏం చేశాడు రాజస్వీ యాగంలో అంటే అప్పుడు యుధిష్ఠిరుడి వైపు కృష్ణుడు చూపించి ఏం చేసావో చెప్పు అంటాడు. ఇంకా మన లీడర్లు చెప్పినట్టుగా యుధిష్ఠిరుడు ధర్మరాజు తన చిట్టా స్టార్ట్ చేశాడు. ఇన్ని లక్షల ఎకరాల భూమి ఇచ్చాను, ఇన్ని లక్షల మందికి ఈ బంధు ఇచ్చాను, ఈ పథకాలు ఇచ్చాను, ఆ పథకాలు ఇచ్చానని చెప్పేసి యుధిష్ఠిరుడు తను చేసినటువంటి దాన ధర్మాల గురించి చెబుతూ ఉంటే బలి, అయ్యా నీకు సిగ్గు లేదా? నీది ఒక రాజ్యమా అని అన్నాడు. నీది ఒక అభినందిస్తాడనుకున్నటువంటి ధర్మరాజుకి అవమానం ఎదురైతుంది. నీది ఒక రాజ్యమా, నువ్వు ఒక సామ్రాట్వా, అలా అంటున్నవేంటి అని కృష్ణుడు బలి వైపు చూసినప్పుడు అప్పుడు బలి చక్రవర్తి అంటాడు, కృష్ణ పరమాత్మ, నా రాజ్యములో పిరికెడు గింజలు వేస్తామన్నా పక్షులు కూడా రావు. ఇంతమంది బిచ్చగాళ్ళను పెట్టుకున్న రాజ్యమునిది రాజ్యమా అని అంటాడు. కరెక్ట్. ఇంతమంది చెయ్యి చాచి అడిగేటువంటి రాజ్యమా? 78 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలతో ఊదరు కొడుతున్నారు తప్ప సగటు పేద బిడ్డకి సమున్నతమైనటువంటి విద్యా అవకాశాలను ఇవ్వగలిగితే ఈ ప్రపంచానికి ఆ పేద బిడ్డలు అన్నం పెట్టగలుగుతారు. అన్ని రంగాల్లో ఆ పేద బిడ్డలు రాణించగలిగితే, ఆ పేద బిడ్డలు సమున్నతంగా వాళ్ళని చదువుకునేటువంటి అవకాశం కల్పించగలిగితే, వాళ్ళకు కావలసినటువంటి దారులను సుగమనం చేయగలిగితే ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలుగుతారు. కరెక్ట్. తెగువ కలిగిన సమాజం, త్యాగముతో కూడుకున్న సమాజం, ఆ కష్టజీవులు, కర్మజీవులు నిరంతరం స్వేదాన్ని చిందించినటువంటి సమాజం అది. ఈ విరాట్ సమాజానికి కావలసినటువంటి సకల సౌఖ్య సుఖ సౌభాగ్యాలన్నింటిని కూడా సమకూర్చినటువంటి సమాజం ఆ సమాజం. మన్నును అన్నంగా మార్చి సమాజం యొక్క ఆకలి తీర్చినటువంటి సమాజం అట్టడుగు వర్గాల సమాజం. ఆ బిడ్డలకి ఈరోజు సమున్నతమైన విద్యావకాశాలు అందించాలన్న సత్ సంకల్పం ప్రభుత్వాలకి ఉండగలిగితే మీ సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టే డబ్బు మీరు మరింత అభివృద్ధి కోసం ఖర్చు పెట్టచ్చు. కరెక్ట్. ప్రపంచ దేశాలలో విద్యారంగానికి పెట్టే డబ్బుతో పోల్చుకుంటే మన దేశంలో కేవలం
12-10% మాత్రమే మనం విద్యారంగానికి ఖర్చు పెడుతున్నాం. హ్మ్. 40-50% విద్యారంగానికి కనుక ఖర్చు పెట్టగలిగితే ఏ దేశానికైనా సంపద ఏంటంటే టెక్నాలజీ అనుకుంటారు. కాదు. మానవ వనరులే నిజమైన సంపద. కరెక్ట్. నైపుణ్యాలతో కూడుకున్నటువంటి, నాణ్యతతో కూడుకున్నటువంటి మానవ వనరులను నిర్మాణం చేయగలిగితే ఆ మానవ వనరులే ఆ దేశానికి సంపదను సృష్టించగలుగుతాయి. చైనా ఇదే పంథాలో ఉంది. కొరియా ఇదే పంథాలో ఉంది. జాపాన్ ఇదే పంథాలో ఉంది. మనం టెక్నాలజీ విషయంలో ప్రపంచ దేశాలలో ఉన్న టెక్నాలజీ తెచ్చుకుంటాం. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఎందుకు తెచ్చుకోము? అవును. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాణ్యతా ప్రమాణాలను మనం ఎందుకు అడాప్ట్ చేసుకోము? మనకున్న మూలాలను మనం కాపాడుకుంటూనే, మన సంస్కృతిని మనం కాపాడుకుంటూనే, ప్రపంచ శ్రేణికి కావలసినటువంటి విద్యా వ్యవస్థను కూడా మనం నిర్మాణం చేసుకోగలిగితే ఈ బిడ్డలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్. వందే మాతరం ఫౌండేషన్ నుంచి కొన్ని రకాల సేవా కార్యక్రమాలు, తర్వాత అంటే ఈ వెనుకబడినటువంటి వర్గాల పిల్లలకు విద్యను అందించడం ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే కొన్ని రకాల రీసెర్చ్ కూడా చేశారు మీరు. సో అయితే మీరు ఇన్నేళ్ల మీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి ఫలితం కనిపించింది? అంటే ఏ విధమైనటువంటి మార్పులు కనిపించాయి? పాఠశాల ప్రారంభం నుంచి మొదలుకుంటే పరీక్షలు పూర్తయ్యేంత వరకు కూడా పాఠశాలని ప్రజారంజకంగా ఉంచడం కోసం నిరంతరం స్ఫూర్తివంతమైనటువంటి స్థితిలో అనుక్షణం ప్రేరణ ఇవ్వడానికి ఒక 4 విభాగాలుగా మేము పరిగణనలోకి తీసుకున్నాం. ఒక విద్యార్థులకు మాత్రమే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామంటే సరిపోదు, సాధ్యం కాదది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా చైతన్యం ఇవ్వాల్సిన అవసరం. కరెక్ట్. విద్యార్థులతో పాటు వృత్తి నిబద్ధతను కోల్పోతే ఏ రకమైన సమాజం నిర్మాణం అవుతుంది, ఆ సమాజానికి పరోక్షంగా ప్రత్యక్షంగా మనం బాధ్యత వహించాల్సి వస్తుందన్న వాస్తవాన్ని ఉపాధ్యాయుల నుంచి ఉపాధ్యాయులలో ఒక ఉదాత్తమైనటువంటి సంకల్పాన్ని తీసుకురావడం, ప్రభుత్వంలో విధానపరమైనటువంటి నిర్ణయాలు సరిగ్గా ఉండగలిగితే పాఠశాల పట్ల ఒక సరైన దృక్పథ నిర్మాణం అవుతుందని ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రభుత్వాలు ఈ 4 అంశాల నుంచి వందే మాత్రం పనిచేస్తూ పోయింది. ప్రతి కార్యక్రమంలో ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క రచన చేశాం. అక్షరాభ్యాసం అనేటువంటి పేరుతో బడివాట కార్యక్రమానికి రూపకల్పన చేశాం. అచ్చా. ఈ పిల్లలు బాసర దాకా వెళ్ళలేరు. బడుగు బిడ్డలు బాసర నుంచే పలుకలని, ఆ ప్రసాదాలని ఊరు బడి దాకా తీసుకెళ్ళిపోయాం. 1600 పాఠశాలలకు తీసుకెళ్ళాం. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం. ఆ అక్షరాభ్యాసంలో తల్లిదండ్రులను పిలవడం, గ్రామస్తులను పిలవడం, బడిలో ఎన్రోల్మెంట్ యొక్క అవసరం ఏంటో చెప్పడం, మా శక్తి వంచన మేరకు మా బిడ్డలను ఈ బడిలోనే చేర్పిస్తాం, మా బిడ్డలను చదివిస్తామని తల్లిదండ్రులతో ప్రమాణం చేయించడం, సశాస్త్రీయంగా వాళ్ళతో అక్షరాభ్యాసం చేయించడం, బడి యొక్క మౌలిక అవసరాలు ఏంటో పరిశీలన చేయడం కోసం, అక్షరాభ్యాసం చేసే పిల్లల్ని ఆశీర్వదించడం కోసం ఆ సమాజాన్ని అంతా రమ్మని వాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని బడిబాట అక్షరాభ్యాసం అనే పేరుతో ఇదేదో అద్భుతంగా ఉంది, దీనికి ఈ పేరు పెట్టుకుందాం అని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వచ్చేసింది. అక్షరాభ్యాస రచన వ్యూహంలో భాగం కాగలిగాం. గ్రామ విద్యావృత్తి అనేటువంటి పేరుతో కొన్ని కమిటీలు ఏర్పాటు చేశాం. మా బడి మేమే కాపాడుకుంటాం, మేమే నిర్వహించుకుంటాం, మా బడి యొక్క మౌలికమైనటువంటి అవసరాలు వసతులకి మేమే బాధ్యత వహిస్తాం. ఇంటికి 100 బడికి చందా అనేటువంటి నినాదం తీసుకున్నారు. కోట్లాది రూపాయలు సేకరించారు గ్రామస్తులు రోజువారి కూలి పనిచేసే వాళ్ళ నుంచి మొదలుకుంటే ప్రవాస భారతీయుల వరకు కూడా వారు చదువుకున్నటువంటి బడి కోసం విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అనేక పాఠశాలల్లో అడిషనల్ గా ల్యాండ్ కొన్నారు, వాష్రూమ్స్ కట్టుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్ గారు ఒక కలెక్టర్ అయ్యుండి అధికారికంగా ఇంటికి 100 బడికి చందా స్లోగన్ అనౌన్స్ చేశారు. 7.5 కోట్లు కలెక్ట్ చేశాడు. అద్భుతం. అనేక పాఠశాలలకి సైకిల్స్ ఇచ్చారు. అనేక పాఠశాలల్లో ఆడపిల్లలకి బాత్రూమ్లు నిర్మాణం చేశారు ఆ డబ్బుతో. అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి గారు ఒక్కొక్క పాఠశాలకి ఒక పోర్టల్ లాగా డిజైన్ చేసి మీ ఊరు బడిని బాగు చేసుకుందాం రండి అని చెప్పేసేసి, ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్స్ సరిపోవట్లేదు, మీ ఊరు బడిని బాగు చేసుకుందాం రండి అని చెప్పేసి అప్పీల్ చేయడం కోసం ఒక పోర్టల్ డిజైన్ చేశారు. అంతలో వారు ప్రోటోకాల్ చేంజ్ అవ్వడం అది ఆగిపోయింది. పాలసీ మేకర్స్ అయినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కొద్దిమంది ఎమ్మెల్యేలని కలిశాం. మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న బడులు బాగు చేయండి అని చెప్పేసి వందే మాత్రం
మన ఊరు మనబడి మన బాధ్యత అనేటువంటి పేరుతో తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని నినాదంతో పనిచేస్తున్నప్పుడు గత ప్రభుత్వం మన ఊరు మనబడి ఈ మొత్తం కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకుంది. 7,200 కోట్ల రూపాయలతో ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం కోసం గత ప్రభుత్వం మన ఊరు మనబడి ఆ పథకాన్ని అద్భుతంగా లాంచ్ చేశారు. కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు తలదన్నేటువంటి రీతిలో కళాత్మకంగా మెరిసిపోతున్నాయి ఈరోజు. ఒక్కొక్క పాఠశాలకి 1.5-2 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం శాంక్షన్ చేశారు. డైనింగ్ హాల్స్ ఇచ్చారు. ఇంతకుముందు కోతులు, పందులు, కుక్కలతో కలిసి పిల్లలు భోజనం చేసేవారు. ఇప్పుడు చాలా సెక్యూర్డ్ సిస్టంలో, చాలా హైజీనిక్ సిస్టంలో మన ఊరు మనబడి ఆ కాంట్రిబ్యూషన్కి వందే మాతరం యొక్క మూల సిద్ధాంతం దోహదపడగలిగింది. ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజల్ని, ఇటు ఉపాధ్యాయులని ప్రేరణ అనే పేరుతో, స్ఫూర్తి అనేటువంటి పేరుతో ఎందుకు పనిచేయాలి, పని చేయకపోతే దేశం ఏమవుతుంది, మనకు అన్నం పెట్టేది ఆ ప్రభుత్వ పాఠశాల పిల్లలే, మన పిల్లలు ఎదగడానికి ఆ ప్రభుత్వ పాఠశాలల పిల్లలే, మన ఇల్లు చల్లగా ఉండడానికి, మన ఉద్యోగ భద్రతకి ఆ ప్రభుత్వ పాఠశాల పిల్లలే మన పాలిట దేవుళ్ళు అనేటువంటి సత్యాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయుల ముందు పెట్టాం. ఆ పిల్లల బాగోగులే మన బడి భవిష్యత్తు అనే విషయం వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేశాం. అనేక వందల సమావేశాలలో వేలాది మంది ఉపాధ్యాయులను ఈ స్ఫూర్తిని ముందు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేశాం. మాతో కలిసి వచ్చేటువంటి ఉపాధ్యాయులు వేలాది మంది ఉన్నారు. బడి కోసం అంకితమై నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులని మేము తలకెత్తుకున్నాం. వాళ్ళకి సాష్టాంగ బడిలోకి వెళ్ళి పాదపూజ చేశాం. మీ వల్లనే దేశ నిర్మాణం అవుతుంది, మీ వల్లనే పిల్లల జీవితాలు బాగుపడతాయి. అలా స్వీయ ప్రేరణతో వేలాది మంది ఉపాధ్యాయులు నిబద్ధతగా పనిచేస్తున్నారు. పట్టుమని 5-10% మాత్రమే కొంచెం ఇర్రెస్పాన్స్గా ఉన్నారు. వాళ్ళని మాత్రమే సమాజం గమనిస్తుంది, ఉపాధ్యాయులందరూ ఇలాగే ఉంటారు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కాదు, మనం ప్రోత్సహించగలిగితే, మనం వెళ్ళి పలకరించగలిగితే, మనం వెళ్ళి చేయూతనిస్తామని ముందుకొస్తే కొద్దిమంది ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా తన వేతనము నుంచి కూడా పిల్లల అవసరాల కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అటు మహబూబ్ నగర్లో చాలా మంది టీచర్స్ తన జీతాలను బడి కోసం దానం చేశారు. నేను పనిచేస్తున్న వరంగల్లో చాలా మంది టీచర్స్ 1,00,000-2 లక్షల రూపాయలు పాఠశాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, పిల్లల యూనిఫామ్ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక టీచర్ ఏకంగా ప్రతి నెల 15-20 వేల రూపాయలు ప్రభుత్వ పాఠశాల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ఎవరి ఆదేశాల కోసం చూసేవాళ్ళు కాదు, ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. ఒక ఉమ్మడి వ్యవస్థ, ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి జిల్లా, రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ కనుక సరైన పద్ధతిలో పర్యవేక్షించి, సరైన పద్ధతిలో శిక్షణ ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల పట్ల ఒక భరోసాని ఇవ్వగలిగితే, ధైర్యాన్ని ఇవ్వగలిగితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలు బతుకుతాయి. అయితే ఎంతవరకు అంటే మీరు చేసినటువంటి ప్రయత్నంలో ఏ మేరకు ఫలితాన్ని ఇచ్చిందంటారు? మంచి ఫలితాలను ఇచ్చాయి. 100% అనేటువంటి పేరుతో విద్యార్థుల పరంగా అడుగుతున్నాను. విద్యార్థుల పరంగా మేము స్టడీ సెంటర్స్ ఆర్గనైజ్ చేశాం. ఒక 400 గ్రామాలలో పాఠశాల అనంతరం ప్రత్యేకమైనటువంటి వాలంటీర్స్ని పెట్టి కొద్దిపాటి గౌరవ వేతనం ఇచ్చి ఆ 2.5-3 గంటల సేపు స్టడీ సెంటర్స్ రన్ చేయడం కారణంగా క్లాస్లో టీచర్ ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి, టీచర్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కాన్ఫిడెన్స్ని పిల్లల్లో పెంచగలిగాం. వేలాది మంది పిల్లల్లో వందే మాత్రం ప్రభుత్వ పాఠశాలకి ఉత్ప్రేరకంగా పనిచేసింది, క్యాటలిస్టిక్ రోల్ ప్లే చేసింది. వేలాది మంది విద్యార్థులు వాలంటీర్ ఆధారంగా నెక్స్ట్ డే క్లాస్లో అప్డేట్ కాగలిగారు. ఇది మాత్రమే సరిపోదు, చదువుకుంటామని తపన ఉన్నటువంటి పిల్లల్ని మనం కాస్త మరింత కూర్చోబెట్టి చదివిస్తే, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ మనం ఇవ్వగలిగితే మన పిల్లలు కూడా ప్రూవ్ చేస్తారని చెప్పేసి అలా ఎవ్రీ ఇయర్ ఎగ్జామినేషన్ బిఫోర్ ఒక 2 months ఇంటెన్సివ్ ప్రిపరేషన్ క్యాంప్స్ ఫర్ 10th క్లాస్ తొర్రూరులో ఉన్నటువంటి నితిన్ భవన్లో ఆర్గనైజ్ చేసిన తర్వాత ట్రెమండస్ రిజల్ట్స్. ఆ నితిన్ భవన్లో చదువుకున్నటువంటి విద్యార్థులు సుమారు 1,200 మంది విద్యార్థులు ట్రిపుల్-ఐటీకి వెళ్ళిపోయారు. ఇడుపులపాయ, నోజివీడు, బాసర ట్రిపుల్-ఐటీకి. దాన్ని చూసి చాలా ప్రేరణ పొందినటువంటి ఐఐటి అంబాసిడర్గా చెప్పుకుంటున్నటువంటి పెద్దలు గురుదేవులు చుక్కా రామయ్య గారు ఆ శిబిరాలని చాలా ఇష్టపడేవాడు. ఆ క్యాంప్స్లో డేస్ పిల్లలతో గడిపేవాడు. ఒకరోజు ఒక పత్రికలో ఆర్టికల్ రాస్తూ భక్తికి ముక్తికి సమాజం బాసర వైపు వెళితే, బాసర సరస్వతి మాతను పూజిస్తే
బడుగు బలహీన వర్గాల బిడ్డలకి వందే మాతరం నిర్వహించేటువంటి 10వ తరగతి పరీక్షల శిబిరం ఇది భవిష్యత్తు బాసరా, బడుగుల బాసరా అని చెప్పి రాస్తాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎవరైనా చేయగలుగుతారు. విభిన్న కుటుంబాలు, విభిన్న కులాలు, విభిన్న గ్రామాల నుంచి భిన్న భిన్న నేపథ్యాలు కలిగినటువంటి పిల్లల్ని 400-450 మంది విద్యార్థులని ఒకే చోట ఉంచి వాళ్ళకి కావలసినటువంటి భోజనాన్ని, భద్రతని, సౌకర్యాలను సమకూర్చి ప్రవాస భారతీయులైనటువంటి అమెరికాలో ఉన్నటువంటి కొద్దిమంది, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అఫీషియల్స్ సజ్జనార్ గారు లాంటి పెద్దలు ఆ పిల్లలకు కావలసినటువంటి మౌలికమైనటువంటి అవసరాలను సమకూర్చిన కారణంగా అంతమంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి వెళ్ళగలిగారు. సుమారు 400 మంది విద్యార్థులకు పైగా డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్లో ఉద్యోగాలు పొందగలిగారు. ఇస్రోలో సైంటిస్టులుగా పనిచేస్తున్నారు. మామూలు మెడికల్ కాలేజీకి ఎంట్రీ దొరకనటువంటి పిల్లలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో 18 మంది విద్యార్థులు వెళ్ళిపోయారు. ఒక 187 మంది విద్యార్థులు మెడిసిన్లో ఉన్నారు. ఐఐటి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి ఒక అందని ద్రాక్ష అది, ఒక అపురూపమైన కళ. సుమారు 26 మంది విద్యార్థులు ఐఐటికి వెళ్ళిపోయారు. అద్భుతం. 115 మంది విద్యార్థులు ఎన్ఐటీస్లో చదువుతున్నారు దేశం మొత్తంలో కూడా. ఎక్కడో నాగాల్యాండ్ దగ్గర ఉన్నటువంటి ఎన్ఐటి నుంచి మొదలుకుంటే శ్రీనగర్లో ఉన్నటువంటి ఎన్ఐటి వరకు కూడా వీళ్ళందరూ కూడా అనగారిన బిడ్డలు, వీళ్ళందరూ కూడా అడ్డా మీది కూలీల బిడ్డలు, పేద బిడ్డలు. సో అలా కొంచెం ప్రిపరేషన్ కనుక చేయించగలిగితే సో మెనీ స్టూడెంట్స్ సక్సెస్ కాగలుగుతారు. 14 మంది పిల్లలు సబ్ ఇన్స్పెక్టర్లు అయ్యారు. ఎవరైనా సాధించగలుగుతారు. వాడికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సౌకర్యాలని, అవసరాలని పూర్తి చేస్తూ ఆ కాస్త శ్రద్ధను పెంచి చదువుకునేటువంటి వాతావరణాన్ని కనుక కల్పించగలిగితే అనగారిన బిడ్డలు కూడా అద్భుతంగా చదవగలుగుతారని ప్రూవ్ చేయడం కోసం ఆ ఎక్స్పెరిమెంట్ 18 సంవత్సరాలుగా కొనసాగించాం. దాన్ని చూసినటువంటి మా జిల్లాలో పనిచేసినటువంటి కలెక్టర్ కరుణ గారు, ఒక కామన్ మ్యాన్, మీరు ఎక్కడెక్కడో డొనేషన్స్తో చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదని ఆవిడ ముందుకు వచ్చారు. 14 క్యాంప్స్ పెట్టారు ఆవిడ. మహబూబ్ నగర్లో పనిచేస్తున్నటువంటి ఉషారాణి గారు నేనెందుకు చేయకూడదని ఆలోచన చేశారు. ఉషారాణి గారు 12 శిబిరాలు పెట్టారు ఇక్కడ. మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి సౌలభ్యాన్ని అన్ని పాఠశాలల్లో సమకూర్చాలని చెప్పేసి ఇప్పుడు 100% అనే పేరుతో లిటిల్ టీచర్స్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. కొంచెం బ్రైట్ స్టూడెంట్స్కి ఈ రకమైనటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగితే వాళ్ళ గ్రూప్ మొత్తాన్ని చదివించగలుగుతారనేటువంటి విధాన నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రం మొత్తంలో కూడా లిటిల్ టీచర్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. వందే మాత్రం ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అంటే గవర్నమెంట్ పాలసీస్ లాగా కూడా మారుతుంది. ఓకే. ప్రతి ఎగ్జామినేషన్ క్యాంపులో ఎవ్రీడే పిల్లలు రివ్యూ చేసుకునేవాళ్ళు. ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఏ ఫ్రెండ్తో ఏ రకంగా కాన్వర్సేషన్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, తమంతట తాము ఎలా నేర్చుకోవాలి, అనేక రకాల జీవన నైపుణ్యాల మీద ఎవ్రీడే మార్నింగ్ 2.5 hours రివ్యూ జరిగేది. దాన్ని మాడిఫై చేసి ప్రభుత్వం ముందు పెట్టిన తర్వాత ప్రభుత్వం ఎవ్రీ మంత్ 3rd Saturday బాలసభ నిర్వహిస్తే పిల్లల్లో జీవన నైపుణ్యాలు వస్తాయి, బాలసభ నిర్వహించండి అని చెప్పేసి అకాడమిక్ క్యాలెండర్లో ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. అటు ప్రభుత్వాన్ని, విద్యార్థుల్ని, ప్రజలని, తల్లిదండ్రుల్ని, ఈ మొత్తం వ్యవస్థను ప్రభావితం చేయడం కోసం గత 18 సంవత్సరాలుగా సింగిల్ ఎజెండాతో విద్య కోసం, అనగారిన బిడ్డల యొక్క ఆశయాలను నిలబెట్టడం కోసం వందే మాత్రం ఈ జర్నీ చేస్తూ ఉంది. అద్భుతం. అయితే ఒకటి జై, ఇప్పుడు 70 years ఆఫ్ దీంట్లో అంటే ప్రభుత్వాలు పాలసీస్ని మార్చడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయలేదా? సపోజ్గా చేస్తే అంటే ఏ రకమైనటువంటి ఫలితాలు ఎందుకు ఇవ్వలేదు అంటారు? మన దేశంలో విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రశ్నించేవాళ్ళే. అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లని మీరు విద్యారంగానికి రండి, అక్కడ సర్వీస్ చేయాలి అని అడిగినప్పుడు
ఎక్కడైనా వెళ్ళి పనిచేయగలుగుతాం కానీ విద్యారంగంలో పనిచేయడం సాధ్యం కాదు అన్నారు. హుహు. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద, లీగల్ డిపార్ట్మెంట్ మీద చాలా కేసులు ఉంటాయి. కానీ విచిత్రం ఏంటో విద్యా వ్యవస్థ మీద కొన్ని వేల కేసులు, వేల పిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఓహ్! ప్రభుత్వంకి చేయాలని చిత్తశుద్ధి ఉన్నప్పటికీ కూడా చేయించే పరిస్థితి అక్కడ లేవు. హుహు. అంటే సిస్టమ్‌లో లోపం ఉంది. సిస్టంలో లోపం కంటే కూడా ప్రభుత్వాలకి తెగువతో పనిచేద్దామన్న ధైర్యం లేదు అక్కడ. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉపాధ్యాయులని సంస్కరించడానికి కానీ, అడగడానికి కానీ, పద్ధతిని మార్చడానికి కానీ సాహసం చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. హుహు. ఇవాళ డీఈఓలు ఎందుకు లేరు? ప్రభుత్వానికి ఇవ్వద్దనుందా? ఎంఈఓలు ఎందుకు లేరు? ప్రభుత్వానికి ఇవ్వద్దనుందా? అనేక కోర్టు కేసులు. చాలా విలువైనటువంటి సమయం ప్రిన్సిపల్ సెక్రటరీది, కమిషనర్ అండ్ డైరెక్టర్ది. హ్మ్. డీఈఓల సమయం అంతా కూడా కోర్టుల దగ్గరికి వెళ్ళి ఆన్సర్ చేయడమే సరిపోతున్నది. ఓహ్! విద్యాశాఖ మీద మార్పులు తీసుకొద్దాం, సంస్కరణలు తీసుకొద్దాం. వేల కోట్ల 22,000 కోట్లండి. 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నప్పుడు అక్కడ అకౌంటబిలిటీ పెంచాలి, క్వాలిటీ పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి మాత్రం ఎందుకు ఉండదు? కానీ సీరియస్గా నిర్ణయం చేయగలిగినటువంటి స్థితులు లేరు. కరెక్ట్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నియామకమైనటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇస్తూ ఎల్బీ స్టేడియంలో వారు చేసిన ప్రసంగం ఒక చారిత్రాత్మకమైనటువంటిది. హుహు. ఉపాధ్యాయ లోకం, విద్యావంతులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటిది. మీకు ఇంతమందిని అపాయింట్ చేస్తున్నాం, మీకు కావలసినంత వేతనాలు ఇస్తున్నాం. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోవడానికి, ప్రమాణాలు పడిపోవడానికి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఒక ఉపాధ్యాయుడికి 40 మంది విద్యార్థులు 1:40 రేషియోలో ఉండేది. హుహు. హ్మ్. అది కాస్త ఇప్పుడు 1:10, 1:8కి వెళ్ళిపోయింది. హుహు. రాష్ట్రములో 1900 పాఠశాలల్లో ఒక్క స్టూడెంట్ కూడా లేని వాళ్ళ. అయ్యో! నిజానికి ప్రభుత్వం కనుక నిర్ణయం చేయగలిగితే, మెడ్జ్ చేయగలిగితే, రేషనలైజేషన్ చేయగలిగితే మన అవసరానికంటే మించి ఉపాధ్యాయులు ఎక్కువ ఉంటారు. హుహు. 7-8 వేల మంది ఉపాధ్యాయులు ఎక్సెస్లో ఉంటారు. హుహు. 1:20 రేషియో మీరు కౌంట్ చేసినప్పటికీ కూడా. సో విద్యా వ్యవస్థలో సమాజంలో చైతన్యం వస్తే తప్ప, సమాజంలో ప్రశ్నించడం స్టార్ట్ అవుతే తప్ప, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ కంటే కూడా పాఠశాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు చాలా ఎక్కువ. అవును. గ్రామ పంచాయతీ గ్రాంట్ 4-5 లక్షలు ఉంటుంది. కానీ ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు 70 లక్షలు, 80 లక్షల నుంచి 10 కోట్ల వరకు కూడా వెళ్ళిపోయింది. చాలా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న చోట 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. హుహు. ఇది ప్రజలకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆ ప్రజలు అసంఘటిత ప్రజలు. కరెక్ట్. ఆ ప్రజల పిల్లలు అక్కడ చదువుకున్నటువంటి ఆ ప్రజల్లో జర్నలిస్టులు లేరు. హుహు. ఆ ప్రజల్లో లెజిస్లేటివ్స్ లేరు. ఆ ప్రజల్లో డాక్టర్స్, ఇంజనీర్స్ లేరు. ఆ ప్రజలందరూ కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి అసంఘటిత పేద సమాజం అది. అన్ని సంఘాలకి పాలేర్లుగా, స్కావెంజర్లుగా పనిచేయడానికి సంఘాలు ఉన్నాయి. హ్మ్. అనేక ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటో 24 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల చదువుకునేటువంటి తల్లిదండ్రులకి ఒక ప్రజా సంఘం లేదు. ప్రభుత్వ పాఠశాల విధాన నిర్ణయం కానీ, నాణ్యత, నైపుణ్యాల మీద కానీ మీరు హౌస్ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు తీయండి. వెరీ లిటిల్ బిట్ టైం మాత్రమే. ఇన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క ప్రామాణికత కోసం, వారి ఉన్నతమైనటువంటి జీవితం కోసం ఎంతమంది ఎమ్మెల్యేలు చట్టసభలో చర్చిస్తున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు పాఠశాలల యొక్క మౌలికమైనటువంటి అవసరాల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, అడుగుతున్నారు? ఇప్పటికీ మహిళా ఎమ్మెల్యేలు పనిచేసేటువంటి, మహిళా మంత్రులు పనిచేసేటువంటి కాన్స్టిట్యున్సీలలో కూడా ఆడపిల్లలకు బాత్రూమ్స్ ఉండవు, మౌలికమైనటువంటి అవసరాలు ఉండవు అక్కడ. ఆ అసంఘటిత సమాజం నుంచి ఒక సంఘటితమైనటువంటి శక్తి రావాలని చెప్పేసి వందే మాత్రం కోరుకుంటుంది. అందుకోసం గ్రామ విద్యాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయగలిగితే, గ్రామ విద్యాభివృద్ధి కమిటీలో గ్రామస్తుల దాంట్లో భాగస్వామ్యం కాగలిగితే, అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి కాన్సెప్ట్ను ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. హుహు. అది ఇంకా సరైన రీతిలో బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా భాగస్వామ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా భాగస్వామ్యం ఎప్పుడైతే వస్తుందో
తప్పకుండా అది బలోపేతమవుతుంటుంది. ప్రశ్నించడం స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. దాన్ని మొక్కుబడిగా చేసి వదిలేసినంత మాత్రాన మీరు ఆశించిన ఫలితాలు రాలేకపోతాయి. సో నా అప్పీల్ ఏంటంటే మీ ఛానల్ ద్వారా నా మొత్తం ఈ జర్నీలో ఒక 35 సంవత్సరాల సేవా రంగంలో, సామాజిక రంగంలో నేను గమనించిన వాస్తవికత ఏంటంటే, ఈ ఛానల్ గమనిస్తున్నటువంటి వారందరూ కూడా దయచేసి ఆలోచించాలి. పాలసీ మేకర్స్ కానీ, సివిల్ సర్వెంట్స్ కానీ, ఇంకెవరైనా ఆఫీసర్సో, పొలిటీషియన్సో ఈ దేశంలో వెనుకబాటుతనానికి కొంతమేరకు కారణమైతే కావచ్చు. విధాన నిర్ణయంలో లోపాలుంటే ఉండవచ్చు. కానీ ఒక ప్రధానమైన లోపం మాత్రం నాకు సమాజంలో బాగా కనిపించింది. ఆ గ్రామాల నుంచి టీచర్లు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, సో మెనీ పీపుల్, ఇంటలెక్చువల్స్ వచ్చారు. తిరిగి ఆ గ్రామాలకి, ఆ తండాలకి, ఆ కాలనీలకి నా వంతుగా చేయూతనివ్వాలి, ఆ సమాజాన్ని చైతన్యవంతం చేయాలనేటువంటి సామాజిక బాధ్యతను మరిచిపోయిన కారణంగానే ఎదిగిన వారు ఎదిగినట్టుగా ఎవరికి అందనంత దూరానికి వెళ్ళిపోయి తన ఎదుగుదలకు కారణమైన మూలాన్ని మరిచిపోయిన పాపమే నేటి సమాజం యొక్క దుస్థితికి, పేదరికానికి కారణం అనేటువంటిది నాకు బాగా అర్థమైంది. నేను చాలామంది వ్యక్తులను కలుస్తున్నప్పుడు, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు బడికి, మీ విజయం, మీ జర్నీని ఇప్పుడున్న పిల్లలకు కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ పిల్లవాడు మీ తండావాడు, ఏ పిల్లవాడు మీ కాలనీ వాడు, మీ గ్రామానికి సంబంధించినటువంటి పిల్లల్లో నెలకో, సంవత్సరానికో 2 పర్యాయాలు, 1 పర్యాయమైనా వచ్చి మీ ప్రభుత్వ పాఠశాల సందర్శించండి. అక్కడున్న విద్యార్థులతో కాసేపు మాట్లాడండి. ఇలా చదివితే మీరు ఇలా వెళ్తారని చెప్పేసి ప్రేరణ ఇవ్వండి. ఈ కృతజ్ఞత మర్చిపోవడమే ఈ సమాజం యొక్క వెనుకబాటుతనానికి కారణమని నేను బలంగా నమ్ముతున్నాను. ఏ అణగారిన బిడ్డలకు అత్యున్నతమైనటువంటి విద్యావకాశాలు కల్పించగలిగితే, ప్రశ్నించే తత్వం ఆ సమాజంలో నిర్మాణం చేస్తే ఆ సమాజం పరిపూర్ణత సాధ్యమవుతుందని చెప్పేసేసి ఎందరెందరో మహనీయుల కళలు అట్టడుగు వర్గాల బిడ్డలకి అత్యున్నతమైన విద్యావకాశాలు ఇప్పించండి, సమీకరించండి, బోధించండి, పోరాటం చేసేటువంటి నైపుణ్యాన్ని నేర్పించండి. ఎక్కడ కూడా ఏ స్కాలర్, ఏ ఇంటలెక్చువల్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి నేను పని చేస్తున్నాను, నేను పని చేస్తాను, నేను చేయూతనిస్తాను అంటే 1-2% మాత్రమే అది కనబడుతుంటుంది. అంటే సపోజ్గా ఎవరికన్నా ఆ రకమైనటువంటి భావనలు ఉన్నా కూడా అల్టిమేట్గా చూస్తే ఒక స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని పైనే ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, కానీ క్లాస్లో ఒక ఉపాధ్యాయుడు తను నిబద్ధతతోని తను నిజంగా పిల్లలకు ఒక మంచి జీవితాన్ని అందించాలనేటువంటి ఒక దృక్పథం ఉంటే అది సాధ్యమవుతుంది. అది వాస్తవమే, మీతో నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. అలా దృక్పథం కలిగినటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. ఒకవేళ లేనటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. మీరు తరచుగా వచ్చి 2 సార్లు 3 సార్లు ఆ ఉపాధ్యాయుని ఉద్దీపనం చేయగలిగితే తప్పకుండా ఆ ఉపాధ్యాయుడు మారుతాడు. అలా మారినటువంటి ఉపాధ్యాయులు నా జీవితంలో కొన్ని 100 మందిని చూశాను. మేము వెళ్ళి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి మాట్లాడిన తర్వాత, చూసిన తర్వాత నిబద్ధత, నిజాయితీని, నిష్కలంకమైన మా ప్రయాణాన్ని చూస్తున్నప్పుడు, మీకు ఉద్యోగం లేదు, మీకేం బాధ్యత లేదు, మా పిల్లల కోసం, మా బడుల కోసం మీకు ఇంత ఆరాటం ఉంటే, మేము ఉద్యోగం తీసుకుంటున్న మేము, మా పిల్లల్ని, మా కుటుంబాన్ని పోషించుకుంటున్న మేము, మా భవిష్యత్తుకు భరోసానిచ్చిన ఈ పాఠశాల కోసం లేదు, గతంలో మేము ఎలాగో చేశాం, మేము మాత్రం ఇప్పుడు నిబద్ధతగా పనిచేస్తాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని గతంలో కంటే భిన్నంగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వేలాది మంది ఉన్నారు. అలా పనిచేయడం అనేటువంటి అభిప్రాయంతో మనం పక్కన పెట్టేస్తున్నాం. కానీ వాళ్ళలో కొంచెం స్ఫూర్తి, వాళ్ళలో కొంచెం ప్రేరణ ఎక్కడో హట్ అయి ఉంటారు. తల్లిదండ్రులతోటో, అధికారులతోటో ఎక్కడో ముడుచుకుపోయి ఉంటారు. అది కొంచెం మనం మాట్లాడగలిగితే ప్రతికూలతలన్నీ కూడా మనిషిని ప్రతిభావంతుని చేయడానికే. కొన్ని చోట్ల సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది, విద్యాశాఖ నుంచి వ్యతిరేకత వచ్చింది, సస్పెండ్ అయ్యారు. అయినా సరే పిల్లల్ని, బడులను పట్టుకుని అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒక చోట చూశాను, ఆ టీచర్ డయాలసిస్ పేషెంట్, డయాలసిస్ చేసుకుని మళ్ళీ స్కూల్కి వచ్చి పిల్లలకి పాఠం చెప్పడం కోసం కూర్చొని నీరసం అయిపోయినప్పటికీ కూడా, మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా, మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు కదా అని అంటే, ఈ మందులతో, ఈ వైద్యంతో నేను బతకట్లేదు సార్, నేను బడికొచ్చి ఈ పిల్లల్ని చూస్తేనే నాకు జీవితం మీద ఆశ కలుగుతుంది, ఈ బడే నాకు నిజమైనటువంటి హాస్పిటల్,
నా పిల్లలే నిజమైనటువంటి మంతులు, వాళ్ళని చూడకపోతే ఆ రోజు నేను చచ్చిపోయినట్టే సార్. ఇలా అంకిత భావంతో పనిచేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ పుణ్యమాననే ఈరోజు ఇన్ని పాఠశాలలు బతకగలుగుతున్నాయి. కొద్దిమంది ఉన్నారు మీరన్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, ఇంకో ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు, వేల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాగా సమాజానికి కనబడుతూ ఉంటారు. అందరు ఉపాధ్యాయులు అలాగే ఉంటారేమో అనుకుంటారు. కాదు కాదు. చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఏమీ ఉంటారు. అంటే నార్మల్గా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళని తీసుకొచ్చి టీచర్స్గా పెట్టుకుంటారు. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ విషయానికి వచ్చేసరికి ఏమో వాళ్ళు వెరీ క్వాలిఫైడ్ అండ్ ఎంతో పోటీతత్వంతో వారు ఆ స్థాయికి వస్తారనమాట. కానీ ఒక ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక మేనేజ్మెంట్ ఫోర్స్ వల్లనో ప్రెషర్ వల్లనో ఏంటో కానీ పిల్లలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. తర్వాత తల్లిదండ్రుల నుంచి మేము ఫీజులు కడుతున్నాం కాబట్టి మీరు ఈ రకమైనటువంటి విద్యను అందించాలి అనేటువంటి ఒక ప్రెషర్ అనేది అక్కడ బిల్డ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అది లేదు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది కార్తిక్ గారు. మీ టీచర్ వాళ్ళ టీచర్ వల్ల క్వాలిఫైడ్ టీచర్, ఎక్సలెంట్ టీచర్ ఎప్పుడైతాడంటే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ వేసే ప్రశ్నల పరంపరతో టీచర్ ఎక్స్పాండ్ అవుతాడు. అవును. ఉపాధ్యాయుడికి నిజమైన గురువు ఎవరంటే పిల్లలే. అవును. పిల్లల యొక్క ప్రశ్నల పరంపర నుంచి ఉపాధ్యాయుడు పరిపూర్ణత వైపు వెళ్తాడు. నిజం. విద్యార్థుల యొక్క పరిజ్ఞానం మేరకి, విద్యార్థుల యొక్క అన్వేషణాత్మకమైన దృక్పథం మేరకి, విద్యా చైతన్యశీలత మేరకి ఉపాధ్యాయుడి యొక్క పరిణతి పెరుగుతూ ఉంటుంది. విస్తృతమైనటువంటి ఆలోచన చేయగలుగుతాడు. పిల్లల అజ్ఞానమే నా విజ్ఞానం అనే పద్ధతిలో ఈరోజు కొనసాగుతుంది. అక్కడ ఒక వెలివేయబడినటువంటి పిల్లలు మాత్రమే ఉన్నారు. పల్లెటూరులో ఒక సామెత ఉంది కార్తీక్ గారు, చాలా ఆనందంగా అనిపిస్తుంది. పటేలు పిల్లవాడి పక్కన కూర్చొని భోజనం చేస్తే ఒక మాంసపు ముక్క ఎక్కువ వడ్డిస్తారట. పంతులు పిల్లవాడి పక్కన కూర్చొని చదువుకుంటే ఒక అక్షరం ముక్క ఎక్కువ నేర్చుకుంటాడట. కరెక్ట్. అక్కడ ఎలైటెడ్ పీపుల్ పిల్లలు లేరు. అక్కడ పటేలు పిల్లలు లేరు, సంపన్నుల పిల్లలు లేరు, విద్యావంతుల పిల్లలు అస్సలే లేరు. విద్యావంతుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు ఈ పిల్లలు పోటీ పడేవాళ్ళు. నిజంగా ఉద్యోగానికి రావడానికి ముందు విపరీతమైనటువంటి పోటీతత్వంతో ఉపాధ్యాయులు చదువుకున్నారు. వాళ్ళలో ఉన్న ప్రజ్ఞని, వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని, దాన్ని ఆస్వాదించగలిగినటువంటి స్థాయిలో ఈరోజు విద్యార్థులు లేరు. ప్రభుత్వ పాఠశాలలో ఉండబడినటువంటి ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలిగినటువంటి స్థాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లేదు. అక్కడ ఇంకొక వాదన ఉంది. దురదృష్టం ఏంటంటే ప్రాథమిక పాఠశాలలంతా కూడా ఆత్మవంచనతో నడుస్తున్నాయి. 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి విద్యార్థి కూడా వర్ణమాల రాదు, సంఖ్యలు రావు, ఇంకా గుణింతాలు ఎక్కాల విషయం అసలే రాదు. వాడు తోసి వేయబడి 7th 8th క్లాస్కి వచ్చాడు. ఇప్పుడు టీచరు పాఠం చెప్పాలా, వాడికి వర్ణమాల నేర్పించాలా? ప్రభుత్వం పాఠ్యాంశాల ప్రణాళిక ఇచ్చేసింది. పాఠ్యాంశాలు బోధించమని ప్రభుత్వం చెబుతుంది. వీడు పాఠ్యాంశం అని రాయలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు. ఏదో 3-4 గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ చదువుకుంటారు, మిగతా వాళ్ళంతా ఇట్లా చూస్తారు, ఎప్పుడు బెల్ అయిపోతుందిరా వెళ్ళిపోదాం అని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో ప్రాథమిక పాఠశాలలు కనుక బలోపేతం చేయగలిగితే 2, 3, 4వ తరగతి లోపే విద్యా సామర్థ్యాలను సంపూర్ణంగా ఇవ్వగలిగితే విశ్వవిద్యాలయం వరకు కూడా నైపుణ్యాలని, నాణ్యతతో కూడుకున్నటువంటి విద్యార్థులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి జీవితంలో ప్రాథమిక పాఠశాల చాలా అత్యంత కీలకమైనటువంటిది. ఫౌండేషన్ అక్కడే కదా. అక్కడే కొలాప్స్ అయిపోయింది. అక్కడ కొలాప్స్ అయిపోయి పునాది సరిగా లేక మీరు అంతస్తుల మీద అంతస్తులు భవనాలు నిర్మించుకుంటూ పోతున్నారు, అవి కూలిపోతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పోయాయి, ప్రొఫెషనల్ కాలేజెస్లో ప్రమాణాలు లేవనంటే అసలు ప్రమాణాలతో కూడుకున్న పిల్లలు ఉంటే కదా, ప్రశ్నించేవాడు ఉంటే రిఫరెన్సెస్ కోసం టీచర్స్ వెళ్తారు, ప్రొఫెసర్స్ వెళ్తారు. ప్రశ్నించే వాళ్ళు లేదు, నాణ్యత లేదు, ఇక్కడ విద్యార్థులోనే లేదు. వాడు కేవలం సర్టిఫికెట్ కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప జ్ఞానం కోసం అన్వేషించే నెంబర్ లేదు అక్కడ. అది ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడం, ప్రాథమిక పాఠశాలలో పర్యవేక్షణ పెంచడం, ప్రాథమిక పాఠశాలలో సంబంధించినటువంటి TLM మరింత ఎఫెక్టివ్గా వాటిని తయారు చేసుకోవడం, ఆ విశ్వాసాన్ని కల్పించడం ఒక భాగం అయితే, ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానంలో
ప్రీ ప్రైమరీ, అవును. ప్రైమరీ రెండింటిని కలిపి ఒకే ప్రాంగణంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. అవును. పాలసీ చేసినంత మాత్రాన సరిపోదు. పర్యవేక్షణ చేయాలి, కరెక్ట్. సపోర్ట్ చేయగలగాలి. అది చేయగలిగితే తప్పకుండా హైయర్ ఎడ్యుకేషన్‌లో పిల్లలు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు అర్బన్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకు అంటే తల్లిదండ్రులకు కాస్తో కూస్తో ఇంగ్లీష్ వచ్చు. కాబట్టి పిల్లలకు కూడా ఏంటంటే ఇంగ్లీష్ నేర్పిస్తే అది నేర్చుకోవడానికి వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండదు. గ్రామాల గురించి ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఫస్ట్ చదువు రాదు. తర్వాత ఈ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే మనము జ్ఞానాన్ని మనము సొంత భాషలు అంటే మాతృభాషలో నేర్పొచ్చు. కానీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వెంటబడి వాడికి ఇటు ఇంగ్లీష్ రాక, అటు తెలుగు రాక, తర్వాత బోధనలో ఏవైతే పిల్లగాడు నేర్చుకోవాలనో అవి నేర్చుకోకుండా అయిపోతున్నారనమాట. అయితే మీరు చెప్పండి, అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కంపల్సరీయా? లేకపోతే మాతృభాషలో చెప్పడము బెటర్ అంటారా? నిజానికైతే మాతృభాషలో చెప్పడం బెటర్. హుహు. కానీ ప్రపంచం కోరుకునేటువంటి నైపుణ్యాలు అందాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి అవసరం. హుహు. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాలని కార్బన్ స్ట్రక్చర్ అనేటువంటి పాఠ్యాంశం ఉంటుంది. తెలుగులో ఉంటుంది. దాని పక్కనే మళ్ళీ ఇంగ్లీష్‌లో ఉంటుంది. హ్మ్. బైలింగ్విస్టిక్‌లో టీచ్ చేసేటువంటి ప్రయత్నం టీచర్లు చేస్తున్నారు. గత 4, 5 సంవత్సరాల క్రితం చూస్తే పిల్లవాడికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. హ్మ్. కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెరిగింది. అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం క్రమంగా పెరుగుతోంది. హుహు. కానీ మీరు అన్నట్టుగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రాథమిక విద్యని తెలుగులో అభ్యసన సామర్థ్యం కనుక పెరిగి ఉంటే భాష నేర్చుకోవడం అంటే భాష నిరంతరం వింటే భాష వస్తుంది. కరెక్ట్. ఇంటి దగ్గర అమ్మా నాన్నకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ 7, 8 గంటలు తరగతి గదిలో ఉంటాడు కదా, పాఠశాలలో ఉంటాడు కదా. మోస్ట్ ఆఫ్ ది క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతున్నప్పుడు ఇంటరాక్టివ్ ప్యానెల్తో కూడా ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు పిల్లల్లో ఒక 30-40% ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. హ్మ్. ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం తెలుగు అవసరం. తనను తాను అర్థం చేసుకోవడానికి, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, కుటుంబాన్ని అర్థం చేసుకోవడానికి. నీతి కథలు Yes. ఇవి మనం మాతృభాషలో మాత్రమే చెప్పగలం మనం. చెప్పగలం. వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయడం కోసం మాతృభాష కావాలి. కరెక్ట్. మన మాతృభాష మన సంస్కృతి, మన జీవనంతో ముడిపడినటువంటిది. హ్మ్. దాన్ని వదిలిపెట్టడానికి వీలేదు. మాతృభాష కావాలి. అవసరానికి అన్య భాష కావాలి. ఎక్కడో వెళ్ళి ఆఫ్రికాలో పనిచేయాల్సి వస్తుంది, ఆస్ట్రేలియాలో పనిచేయాల్సి వస్తుంది. అవకాశం ఉంది. ప్రపంచాల చాలా విస్తృతం. 145 కోట్ల సమాజం ఉంది. హ్మ్. ప్రపంచం అంతా ఖాళీగా ఉంది. అమెరికా ఖాళీగా ఉంది. మన భూభాగం కంటే చాలా విస్తృతమైన భూభాగం ఉంది. ఎందుకు వెళ్ళకూడదు మన వాళ్ళు? కరెక్ట్. భాషా నైపుణ్యాలు వస్తే ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వెళ్ళాలి. కరెక్ట్. కార్తీక్ గారు, వివేకానంద స్వామికి ఇంగ్లీష్ రాకపోతే భారతదేశం మీద ఉన్న అపోహలు ప్రపంచానికి అట్లాగే ఉండేది. నిజమే. కరెక్ట్. ప్రపంచానికి కావలసిన భాషలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని బోధించిన తర్వాత ప్రపంచ దేశాలు భారతదేశం ముందు మోకరిల్లాయి, నమస్కరించాయి. ఇదా భారతదేశం అనే విషయం. మనలో అపారమైనటువంటి సృజనం ఉంది, జ్ఞానం ఉంది, నైపుణ్యం ఉంది. అది ప్రపంచానికి చెప్పాలంటే ప్రపంచ భాష మనకు కావాలి. హ్మ్. మన పిల్లలు ఇవాళ నాసాల పనిచేస్తున్నారు. మన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. అది ప్రభుత్వ పాఠశాలలో ఉండబడినటువంటి అణగారిన బిడ్డలు. అంబేద్కర్ విదేశీ విద్యా కార్యక్రమం గత ప్రభుత్వం లాంచ్ చేసినప్పుడు 8,000 మంది అట్టడుగు వర్గాల బిడ్డలు ఈరోజు అమెరికాకు డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళారు. హుహు. భాషా నైపుణ్యాల కారణంగా. అవసరం, కరెక్ట్. అవసరం. చాలామంది ఉపన్యాసాలు ఇస్తున్నారు, తెలుగు భాషలోనే విద్య ఉండాలని చెప్పేసి. ప్రాథమిక విద్య తెలుగు భాషలో ఉండాలి. ప్రపంచం కోరుకునేటువంటి ఇంగ్లీష్ భాషలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నేర్చుకోవాలి. భాష మీద ఉపన్యాసాలు ఇచ్చేటువంటి నాయకుల పిల్లలు ఎవరు కూడా తెలుగు మీడియంలో లేరు కార్తీక్ గారు. హుహుహు. వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పించరు, తెలుగు మీడియం పాఠశాల పంపించరు. వాళ్ళందరూ సెటిల్ అయినటువంటి వాళ్ళు. అణగారిన బిడ్డలు, ప్రభుత్వ పాఠశాల బిడ్డలు, పేద బిడ్డలకి తప్పకుండా ఇంగ్లీష్ కావాలి. ప్రపంచానికి పిల్లలు వెళ్ళాలి. కరెక్ట్. అయితే గత 70 సంవత్సరాల నుంచి మన దేశంలో అణగారిన వర్గాల కోసము రిజర్వేషన్లు అనేవి కల్పించబడినాయి. అయితే ఈ రిజర్వేషన్ల ద్వారా అంటే మీరు ఇంతవరకు చెప్పారు కదా, అంటే ఏ రకమైనటువంటి ఒక ఫలితం రావట్లేదు విద్యా వ్యవస్థ నుంచి ఈ అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం. అయితే ఈ రిజర్వేషన్ల ద్వారా ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం జరగలేదంటున్నారా? సార్, ఇక్కడ ఒక
రకమైనటువంటి ఆత్మవంచనతో కూడుకున్న చర్చ సమాజంలో జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఒక 5% మాత్రమే ఉంటాయి. ప్రైవేటు రంగంలో 15-18% ఉన్నాయి. హ్మ్. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ నుంచి ఉద్యోగాలు పొందేది కొద్ది నెంబరే. ప్రైవేటు రంగంలో 18% ఉద్యోగాలన్నీ కూడా అందుకునేదంతా కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగ వేతనాలను పరిశీలిస్తే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే వేతనాలతో కంపేర్ చేస్తే 1/4 కూడా కావు ఇవి. హుహు. ఆ సాలరీస్తో మనం కంపేర్ చేయలేం. చాలా తక్కువ జీతాలు ప్రభుత్వానికి. మీరు ఉద్యోగాల కోసం రిజర్వేషన్ ఇవ్వడం కంటే కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి మీరు ఉన్నత విద్యా వ్యవస్థల్లో రిజర్వేషన్స్ ఇవ్వండి, వెయిటేజ్ ఇవ్వండి. ఉన్నత విద్యా వ్యవస్థలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రజాపాలనా విధానానికి, ప్రజాపాలనకి, ప్రభుత్వానికి 72% సామాన్యమైన వ్యక్తులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. సామాన్యమైన వ్యక్తుల పిల్లలు సమున్నతమైన విద్యా వ్యవస్థలో లేరు కార్తిక్ గారు. మాకు ఐఏఎంలో కావచ్చు, ఎయిమ్స్లో కావచ్చు, ఐఎస్బిలో కావచ్చు, ఐఐటిలో కావచ్చు, మెడికల్ కాలేజెస్లో కావచ్చు 72% ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి మీరు అవకాశం ఇవ్వండి. సమానత్వం సహజంగా సమాజంలో రాగలుగుతుంది. కరెక్ట్. బక్క చిక్కినోడికి బలిసినోడికి బరిగిస్తే గెలిసేది బలిసిన వాడే. 3వ తరగతిలో, 2వ తరగతిలో, 5వ తరగతిలో ఐఐటి ఫౌండేషన్ కోర్సు పెట్టినోడు లక్షల రూపాయలు వేసి కొనుక్కున్నవాడు ఐఐటికి వెళ్తున్నాడు. అణగారిన బిడ్డలు అక్కడే అడ్డా మీద కూలీలుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకి, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకి వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకున్నా వెయిటేజ్ ఇవ్వండి. ఈ దేశంలో కరప్షన్ ఆగుతుంది. ఈ దేశంలో సేవా రంగాలు మెరుగుపడతాయి. ఈ దేశంలో సమానత్వం రావడానికి అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో ప్రభుత్వ పాఠశాల బిడ్డలు రావడానికి అవకాశం ఉంటుంది. నీకు ప్రభుత్వ బడి వద్దు, ప్రభుత్వ కళాశాల వద్దు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కావాలా? 8th, 9th, 6th, 7th అన్ని కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు. కొద్దిమంది 10th రాగానే తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన కారణంగా డిఆర్డిఏ ప్రోగ్రామ్కి పిల్లలు సెలెక్ట్ చేసుకుంటారు, IIITకి పిల్లలు సెలెక్ట్ చేసుకుంటారు, అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్కి ఆ పిల్లలు ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడ ఆత్మవంచన? ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రమ్ ది బిగినింగ్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకి, +1, +2 ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకి ఎంసెట్ కానీ, నీట్ కానీ, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో కానీ మీరు వెయిటేజ్ ఇవ్వండి. మీ ఉద్యోగాల కంటే కూడా మా పిల్లలు ఉన్నత చదువులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమైందంటే కార్తిక్ గారు, కలెక్టర్ పిల్లవాడు కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకుంటాడు. వెయిటేజ్ ఉంది కదా. నిజం. డాక్టర్ పిల్లవాడు కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకుంటాడు. అంటే ఒక విద్యావంతమైనటువంటి సమాజం, విద్యావంతుల సమాజం, ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చేరడం వల్ల సహజంగా ప్రభుత్వ పాఠశాల మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. నిజం. కరెక్ట్. మిగతా పిల్లలు ఈ పిల్లలతో ప్రేరణ పొందడానికి అవకాశం ఉంటుంది. అవును. వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా వెలివేయబడి ఉన్నారు. మిగతా సమాజంతో, ఎలైటెడ్ సమాజంతో ఎప్పుడైతే కలుస్తారో మేమెందుకు ఇలా ఉండకూడదనేటువంటి ఆలోచన మొదలవుతుంటుంది. కరెక్ట్. ఒక కూలీ పిల్లవాడు డాక్టర్ పిల్లవాడితో కలిసి చదువుకోగలితే న్యాచురల్గా కూలీ పిల్లవాడు రాణించడానికి అవకాశం ఉంటుంది. నిజమే. అది ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలకు వెయిటేజ్ ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఔదార్యంతో ప్రభుత్వాలు కనుక ముందుకు రాగలిగితే అస్సలు ఈ దేశంలో 78 సంవత్సరాలుగా సాధించని సమానత్వం, సాధించని సామాజిక న్యాయం తప్పకుండా సాధ్యం కాగలుగుతుంది. ఈ దేశం కోసం సాక్రిఫైస్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రీడమ్ ఫైటర్ ఆత్మలు ఆనందపడడానికి అవకాశం ఉంటుంది. ఎవరి కోసం వాళ్ళు పోరాటం చేశారు, ఎవరి కోసం వాళ్ళు బలిదానాలు చేశారు, ఎవరి కోసం వాళ్ళు ఉరికంబాలు ఎక్కారు. ఆ స్వాతంత్ర ఫలాలని సగటు పేద సమాజం అనుభవించాలంటే అందరికీ సమానమైనటువంటి విద్యావకాశాలు రావాలి. అందరికీ సమానమైన విద్యావకాశాలు రావాలంటే సంపన్న పిల్లలు, సగటు పేద పిల్లలు సమానంగా కూర్చొని చదువుకునేటువంటి వాతావరణం కావాలి. మీరు అసంఘటిత సమాజానికి సంబంధించినటువంటి ఆ పేద తల్లిదండ్రులు ప్రశ్నించకపోవచ్చు, కానీ డాక్టర్ పిల్లలు, టీచర్ పిల్లలు, కలెక్టర్ పిల్లలు వెయిటేజ్ ఉన్న కారణంగా వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన కారణంగా వాష్రూమ్ గురించి వాళ్ళు మాట్లాడతారు, మధ్యాహ్న భోజనం గురించి వాళ్ళు మాట్లాడతారు, నాణ్యత లేకపోతే టీచర్ని అడుగుతారు, పర్యవేక్షణ కోసం డిఓ ఆఫీస్కి వెళ్తారు. ఈ మాత్రం విజ్ఞత ప్రభుత్వాలకు లేదా? కరెక్ట్. ఈ పాలసీని దాంట్లో పెట్టాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉన్నత విద్యా అవకాశాల్లో కల్పించగలిగితే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి దేశభక్తుల త్యాగానికి సార్థకత ఉంటుంది. కరెక్ట్. మరొకటి ఇప్పుడు గురుకుల విద్యా వ్యవస్థ అనేది ఒకటి ఉంది. అంటే నిర్బంధ ఆశ్రమ పాఠశాలలు అంటారు కదా. అంటే దాంట్లో ఏమవుతుందంటే మీరు ఇంతకుముందు ఏం చెప్పినరు అంటే రకరకాల అంటే వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఒక దగ్గరకు వచ్చి చదువుకోవడం వల్ల వాళ్ళలో ఒక ఉన్నతమైనటువంటి ఒక మార్పులు మనం చూడవచ్చు. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే గురుకుల స్కూల్స్ పేరుతో ఈ వర్గానికి ఈ పాఠశాల, ఈ వర్గానికి ఈ పాఠశాల, ఈ రకమైనటువంటి వాళ్ళని విభజన చేసి విద్య అందించడం అనేది అది సమాజానికి అంటే కీడు చేస్తున్నట్టే కదా అది. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ అది బాగా వెళ్ళలేదు సమాజంలోకి. గత ప్రభుత్వం కులాల పేరుతో గురుకులాలు ఏర్పాటు చేసింది. అది కొంచెం చూడగానే నాకు కూడా ఇబ్బందిగా అనిపించింది. దాని వెనకాల ఒక వాస్తవికత ఉంది. ఇది అందరికీ అర్థం కావాల్సిన విషయం. ఎడ్యుకేషన్కి ప్రభుత్వం కామన్ బడ్జెట్ ఖర్చు పెట్టాలి. కానీ దుర్మార్గం ఏంటంటే ప్రభుత్వాలు చేసినటువంటి వంచన, ఎస్సీ సబ్ ప్లాన్ బడ్జెట్ 19,000 కోట్లుంది. ఎస్టీ సబ్ ప్లాన్ బడ్జెట్ మరో 13,000 కోట్లుంది. బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్ 6,000 కోట్లుంది. ఏమండి, ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీ సబ్ ప్లాన్ బడ్జెట్ ఆయా సామాజిక వర్గాల యొక్క సాధికారత కోసం, స్వావలంబన కోసం ఖర్చు పెట్టాలి. కానీ విచిత్రం ఏంటంటే ప్రభుత్వం విద్యా వ్యవస్థ ఖర్చు పెట్టాల్సిన డబ్బును తగ్గించుకోవడానికి వాళ్ళ సబ్ ప్లాన్ బడ్జెట్తో వాళ్ళకు స్కూల్ పెట్టేసేసింది. ఇది ఎస్సీ గురుకులం, ఇది బీసీ గురుకులం, ఇది ఎస్టీ గురుకులం. ఎస్టీ సబ్ ప్లాన్ బడ్జెట్తో ఎస్టీ గురుకులం పెట్టేసింది, బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్తో బీసీ గురుకులం పెట్టి, అసలు గురుకులం పెట్టడానికి కామన్ ఎడ్యుకేషన్ బడ్జెట్తో పెట్టాలి. ఆ సబ్ ప్లాన్ బడ్జెట్ ఆయా వర్గాల యొక్క ఆర్థిక వికాసం కోసం ఖర్చు పెట్టాలి. దానికోసం ఎస్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి, బీసీ కార్పొరేషన్ ఉంది, గిరిజన కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్తో ఆయా వర్గాల యొక్క వికాసం కోసం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఆ కార్పొరేషన్లన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఆ బడ్జెట్ అంతా తీసుకొచ్చి గురుకులాల్లో పెట్టేశారు. ఇప్పుడు మ్యాండేటరీ ఎస్సీ సబ్ ప్లాన్ బడ్జెట్ కనుక ఎస్సీ గురుకులం పెట్టారు, బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్ కనుక బీసీ గురుకులం పెట్టారు. ఈవెన్ దో స్కూల్కు కేటాయించినటువంటి గ్రాంట్లో కూడా ఎస్సీ సబ్ ప్లాన్ బడ్జెట్ కొంత, బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్ కొంత, ఎస్టీ సబ్ ప్లాన్ బడ్జెట్ కొంత తీసుకొచ్చి స్కూల్ కామన్ ఫండ్ కోసం కేటాయించారు. ఇది ఆయా సామాజిక వర్గాలను ప్రభుత్వాలు వంచన చేశాయి. మీరు కామన్ ఎడ్యుకేషన్ బడ్జెట్ పెట్టండి, ఆయా వర్గాల బడ్జెట్ తీసుకొచ్చి ఎడ్యుకేషన్కి పెట్టడానికి వీల్లేదు. మీ కులం బడ్జెట్ మీకోసమే ఖర్చు పెట్టగానే ఆ కులం పెద్దలందరూ చంకలు ఎగిరేశారు. ఓ మా కులానికి ఈ ప్రభుత్వం వడ్డించి పెడుతుందని చెప్పేసి. నిజంగా ఆ కులాలు వంచన చేయబడ్డాయి. కులాల పేరుతో పోషించాల్సిన అవసరం లేదు. సమాజం బలహీనంగా ఉంటేనే మన పెత్తనం కొనసాగుతుందనేటువంటి దృక్పథం ప్రభుత్వాలది. కులాల పేరుతో మచ్చిక చేసుకోవడం కోసం దాన్ని ఎత్తుగడగా వాడుకున్నారు. నిజానికి కామన్ బడ్జెట్ మీరు 50,000 కోట్లు ఖర్చు పెట్టండి, 50,000 కోట్ల నుంచి మీరు ఏ గురుకులం అని పెట్టండి, దానికి కులాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. నిజం. కానీ అది చేతగాక ఎస్సీ సబ్ ప్లాన్ బడ్జెట్ నుంచి అది ఖర్చు పెట్టట్లేదు, అది చాలా సర్ప్లస్ ఉంది. అది చూసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంతింత సబ్ ప్లాన్ బడ్జెట్ సర్ప్లస్ ఉంది, ఈ గురుకులాలు పెంచితేనైనా ఈ సమాజానికి కొంత ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి ఆయన ప్రపోజల్స్ పెడుతూ పోయాడు. ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేస్తూ పోయింది. తెలంగాణ ఏర్పడ్డ నాటికి ఉన్నటువంటి గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం కలిపితే 250-300 గురుకులాలు లేవు. ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్ సర్ప్లస్ స్టేట్లో ఉందనే విషయం అర్థమైన తర్వాత ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టి 1000 గురుకులాలు పెంచి పడేశారు. అయితే ఈ గురుకులాలు వచ్చిన తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల వీటి సంఖ్య పడిపోవడము, తర్వాత నాణ్యత పోవడము జరిగిందని అంటారు కదా. నిజం కాదు కార్తిక్. గురుకులాల్లో చదువుకునేటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య 8 లక్షలు. 1000 గురుకులాల్లో చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య 8 లక్షలే. మన రాష్ట్రంలో 8 లక్షల మంది పిల్లలే ఉన్నారండి. ప్రైవేటు పాఠశాలలో 60% విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలోనే ఉన్నారు. ఒక పాఠశాల 40-50 ఫ్రాంచైజ్ యూనిట్స్ రన్ చేస్తున్నది. జిల్లాకు శాఖలు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అవి కాక చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్, వేలాది స్కూల్స్ ఉన్నాయి. అది నిజం కాదు. కొద్దిమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి
గురుకులాస్‌కు సెలెక్ట్ అయ్యారు. హ్మ్. లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నారు. అవును. గురుకులాల వల్ల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన నష్టం ఒక 5-10% మాత్రమే. మిగతా విద్యార్థులందరూ కూడా ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లారు. కాస్తో కూస్తో సామాజిక చైతన్యం ఉన్న తల్లిదండ్రులు, కాస్తో కూస్తో ఆర్థికంగా మెరుగుపడుతున్నటువంటి కుటుంబాలు అప్పు చేసో, ఆలిమెడల పుస్తెలమ్మో, ఫాల్స్ ప్రెస్టేజ్ కోసమైనా సరే హ్మ్. మా పిల్లవాడు పలాని కాన్వెంట్ స్కూల్‌లో చదువుతున్నాడు, ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నాడు. స్టేటస్ కోసమైనా గాని ప్రైవేట్ స్కూల్‌లో చదివించాలనేటువంటి అదో రకమైనటువంటి బలహీనత అది. ఓకే. చివరిగా మీ 'వందే మాతరం' ఫౌండేషన్ నుంచి అటు ప్రభుత్వానికి, సమాజానికి, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇంకా విద్యార్థులకు ఏం సందేశం ఇస్తారు? ఈ విద్యా వ్యవస్థను, మన సమాజాన్ని పూర్తిగా ఒకసారి మనము మార్చుకోవడానికి ఏం చేస్తే బావుంటదని అంటారు మీరు? అర్హత, అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఈ విషయంలో. అవును. అత్యధిక వేతనం తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు. అర్హత, అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులని ఎంత గొప్పగా ఉపయోగించుకోవాలనేటువంటి విజ్ఞత తల్లిదండ్రులకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. మన ఊరు దాకా వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉన్నతంగా ఉపయోగించుకోవడం ఎట్లాగో మన తల్లిదండ్రులకి, అణగారిన వర్గాల తల్లిదండ్రులకి ఆ విచక్షణ అవసరం. హ్మ్. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇస్తూ మొక్కుబడిగా ప్రభుత్వ బడులు నడపడం కంటే కూడా ఓ చక్కటి పర్యవేక్షణ పద్ధతిని ఏర్పాటు చేసేసి సాహసోపేతమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ విద్యా కమిషన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రతి నెల విద్యా విషయాల మీద ప్రభుత్వం సమీక్ష చేస్తూ విద్యారంగంలో మార్పుల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ప్రపంచం కోరుకునేటువంటి పద్ధతిలో మన మూలాలను మర్చిపోకుండా నాణ్యత, నైపుణ్యాలతో కూడుకున్నటువంటి విద్యా సామర్థ్యాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్నాయా, లేవా, లేకపోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై విద్యావేత్తలందరూ కలిసి ప్రభుత్వంతో సమీక్ష జరిగేటువంటి కార్యక్రమం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక రకాల చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ విద్యార్థులకి బహుముఖ జ్ఞానం అందడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం పిఎం శ్రీ అనేటువంటి పేరుతో గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క స్కూల్ని స్ట్రెంథెన్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిగ్రీ కళాశాల, ప్రొఫెషనల్ కాలేజెస్తో ప్రభుత్వ పాఠశాలల్ని అనుసంధానం చేయమని అంటారు. వాళ్ళ కెరీర్ పాత్తో పాటు వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ రాగలిగితే ఆ పిల్లలు అకాడమిక్ యాక్టివిటీకి కనెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. బడిగా ఉండడానికి వీల్లేదు. ఉపాధ్యాయులు కూడా తను అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. తాను చాలా వరకు ఈరోజు అవుట్డేట్ అయిపోయినాడు. మా గురువులు ఎలా బోధించారో నేను ఈరోజు అలాగే బోధిస్తానని చెప్పేసి అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఉపాధ్యాయుడి కంటే పిల్లవాడు చాలా అడ్వాన్స్ అయిపోయాడు. ఈ టెక్నాలజీ వచ్చిన కారణంగా విద్యార్థుల్లో అనేక సామాజిక సామర్థ్యాలు పెరిగిపోయాయి. విద్యాపరమైనటువంటి విషయ నైపుణ్యాల్లో కొంత వెనుకబాటుతనం ఉంటే ఉండొచ్చు, కానీ సమాజం పట్ల, టెక్నాలజీ పట్ల అపారమైనటువంటి అనుభవం పిల్లలకు వచ్చేసింది, అందుబాటులోకి వచ్చేసింది. ఉపాధ్యాయుడు కూడా అదే స్థాయిలో తన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చదువు చెప్పడం కంటే చదువు నేర్చుకోవడం ఎట్లాగో నేర్పించే నైపుణ్యం ఉపాధ్యాయుడికి రావాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుని, పాఠశాలని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. విద్యా వ్యవస్థను నిరంతరం సమీక్షిస్తూ కావలసినటువంటి సహకారాన్ని ఇస్తూ సంస్కరిస్తూ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రభుత్వం సన్నద్ధమైతే, బహుముఖమైనటువంటి విషయ పరిజ్ఞానంతో విద్యార్థులు ఉన్నత విద్యా వ్యవస్థలతో అనుసంధానం చేపడితే సగటు సమాజం నా వ్యవస్థ బాగుండాలంటే విన్స్టన్ చర్చిల్ చెప్పినట్టుగా దేశంలో ఏ వ్యవస్థ పాడైపోయినా బాగు చేసుకోవచ్చు, కానీ విద్యా వ్యవస్థ పాడైపోతే అన్ని వ్యవస్థలు కూలిపోతాయి. నిజం. వ్యవస్థ బాగుండాలంటే ఏదో రిపేర్ చేస్తే బాగుండదు. వ్యవస్థకు ఆధారం వ్యక్తి. వ్యక్తులలో ఉన్నటువంటి వ్యక్తిత్వ గుణశీల సంపదను పెంచేది తరగతి గది. తరగతి గదిలోనే మన మూర్తిమత్వం నిర్మాణం అవుతుంది. ఈ జాతి నిర్మాణం ఏది తరగతి గదిలో. దేశం, ప్రపంచం ఆకాంక్షించేటువంటి పద్ధతిలో ఈ రోజునటువంటి ఆ పిల్లలకి మనం, మన సమాజం, మన బడులని భాగస్వామ్యం చేయగలిగితే, బడుల్లో భాగస్వామ్యం చేయగలిగితే ఆ బడులు బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. సమాజానికి అపారమైనటువంటి విశ్వాసం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ రకమైన చొరవ చూపించాలి.
ప్రజల్లో ఈ రకమైన చైతన్యం రావాలి. ఉపాధ్యాయుల్లో అప్డేట్ కావాలి. ఫిన్లాండ్ లాగా నేనెందుకు ఉండకూడదు? జపాన్‌లో ఉన్నటువంటి విధానం నేనెందుకు అవలంబించకూడదు? ఈవెన్ మనతో పోటీ పడుతున్నటువంటి చైనాతో పాటు మన విద్యా సామర్థ్యాలు కూడా పెరగాలి. కొరియాలాగా మన విద్యా సామర్థ్యాలు ఉండాలని మనం ఎందుకు కోరుకోకూడదు? అసమర్థులు మాత్రమే కారణాలను వెతుక్కుంటారు. సమర్థులు మాత్రమే అవకాశాలను వెతుక్కుంటారు. సమర్థులైనటువంటి కొద్దిమంది ఉపాధ్యాయులు అప్డేట్ అయ్యారు, అడ్వాన్స్ అయ్యారు, టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు, ఎక్సలెన్సీ వైపు ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతం జీ. చివరికి ఒక ప్రశ్న. 2001, 2004 మధ్యలో అనుకుంటా సర్వశిక్ష అభియాన్ అని చెప్పేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ప్రారంభించారు. ఎవరైతే పిల్లలు పాఠశాలకు వెళ్ళకుండా వారు పంట పొలాలకు ఇక్కడికి పనిచేయడానికి వెళ్తారు కదా, లేబర్ లాగా. సో వాళ్ళని తీసుకొచ్చి ఏంటంటే విద్యను అందించాలంటే స్కూల్లో జాయిన్ చేయించాలి, వాళ్ళకి విద్యను అందించాలని. సో అప్పుడు ప్రారంభించినటువంటి ఆ స్కీమ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 20 ఏళ్ళు దాటింది. అంటే ఒక జనరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు పొందినరు. సో ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందంటారా ఈ స్కీమ్ నుంచి ఇప్పటి వరకు? చాలా మార్పు వచ్చింది కార్తీక్ గారు. ఉమ్, ఇప్పుడు బాల కార్మికులు లేరు. ఉమ్, 2001, 98, 96, 90లో 80లో గ్రామాలలో వేలాది మంది బాల కార్మికులు ఉండేది. ఉమ్, పంట చేలలకు వెళ్ళి పశువుల కాపర్లుగా, వ్యవసాయాల్లో అక్కడక్కడ బండ కొట్టే దాంట్లో, హోటళ్లలో బాల కార్మికులు ఉండేది. బాలల హక్కుల చట్టం వచ్చిన తర్వాత, ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత, బ్రిడ్జి కోర్సులు స్టార్ట్ అయిన తర్వాత, బాల కార్మికులను బలవంతంగా తీసుకొచ్చి బ్రిడ్జి కోర్సులో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంచిన తర్వాత వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ కోసం పంపించిన తర్వాత ఇవాళ బాల కార్మికుల సంఖ్య ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఉమ్, రోజు బడికి వెళ్ళే పిల్లవాడు 2 రోజులు 3 రోజులు మానేసేసి మళ్ళీ బడికి వెళ్తున్నాడు తప్ప సంవత్సరాలు నెలల తరబడి జీతం ఉండేటువంటి బాల కార్మికుల సంఖ్య ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నిజం. ఆ 20 సంవత్సరాలు చేసినటువంటి ప్రయత్నం సగటు సమాజంలో విద్యా చైతన్యం మొదలైంది. అందరి పిల్లలు చదువుకోవాలి, ఎదగాలి, బాగుపడాలనేటువంటి తపన మొదలైంది. కానీ ఎలా ఎదగాలి, ఏ పాఠశాలను ఎంచుకోవాలి, ఎలా చదివిపించుకోవాలనే విషయంలో తల్లిదండ్రులకు ఇంకొంచెం సామర్థ్యం అవసరం, ఇంకొంచెం అవగాహన అవసరం. ఆ స్కీమ్ చాలా ఉపయోగపడింది. ఓకే, అద్భుతం రవీందర్ గారు. మొత్తానికి చాలా గొప్ప విషయాలు మీరు పంచుకున్నారు. ఇది నిజానికి చెప్పాలంటే ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఈ ఈ కన్వర్జేషన్ అటు ప్రభుత్వం వినాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు కొన్ని గవర్నమెంట్ పాలసీస్ ఈ విధంగా ఉంటే రాబోయే భవిష్యత్ తరాల అంటే అవసరాలకు అనుగుణంగా ఈ విద్యా విధానం మారుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచన మీరు పంచుకున్నారు. ఈ ప్రభుత్వం ఆ లక్ష్యం నెరవేరుస్తుందనే నమ్మకం నాకు కలిగింది. ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమానికి వచ్చి ప్రభుత్వం చేయాల్సిన పని వందే మాతరం చేసి మా కళ్ళు తెరిపించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వందే మాతరంతో కలిసి మేము ప్రతిభా పురస్కారాలు నిర్వహిస్తాము అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు అన్న మాట మాలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితో మరింత ముందుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం విద్య పట్ల సానుకూలంగా ఉన్నట్టుగా అనిపించింది. డిఎస్సి అనౌన్స్ చేయడం కానీ, రిక్రూట్మెంట్ చేయడం కానీ, పాఠశాల మీద విద్యా వికాసం మీద విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం, దేశంలో తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం. కొంత ప్రయత్నం జరిగింది. ఎంత పని జరుగుతుందన్న విషయం పక్కన పెడితే విద్యా కమిషన్ మాత్రం వేయగలిగారు. వాస్తవంగా వైద్య కమిషన్, వ్యవసాయ కమిషన్, విద్యా కమిషన్ 3 కమిషన్స్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ విద్యా కమిషన్ మాత్రం తొందరగా ప్రభుత్వం లాంచ్ చేసింది. విద్య పట్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆసక్తి ఉంది అనేటువంటి విషయం అర్థమైంది. దీన్ని అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కరెక్ట్. అయితే రానున్న రోజుల్లో ఈ విద్యా విధానంలో చాలా మంచి గొప్ప మార్పులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు రవీంద్ర గారు. ధన్యవాదాలు కార్తీక్ గారు. చాలా సంతోషంగా ఉంది.